హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ది ఛానల్ ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. చూడండి, ఈరోజు మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఎ ప్లేన్ ఇన్ఫినిట్ షీట్ ఆఫ్ చార్జ్. ఒక ప్లేన్ షీట్ ఉందట, ఇన్ఫినిట్ సైజ్ ఉన్న షీట్. దానికి మనం యూనిఫామ్ ఛార్జ్ ఇచ్చాం. ఓకే, అంటే యూనిఫామ్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. అటువంటి షీట్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది అనేది మనం క్యాల్కులేట్ చేయాలి. చూడండి అమ్మా, ఇదే ఇన్ఫినిట్ ప్లేన్ షీట్ అనుకోండి, ఈ వైట్ బోర్డు. ఓకే, దీనివల్ల ఇక్కడెక్కడో ఇదేదో పాయింట్ దగ్గర, ఓకే, దీనికి పర్పెండిక్యులర్గా ఇక్కడెక్కడో డిస్టెన్స్ తీసుకోండి, సమ్ ఎక్స్ అనే డిస్టెన్స్లో ఒక పాయింట్ తీసుకోండి అమ్మా. ఆ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది ఆ ప్లేన్ షీట్ ఆఫ్ ఛార్జ్ వల్ల? ఓకే, దాని సైజ్ ఎంతమ్మా? ప్లేన్ షీట్ ఆఫ్ ఛార్జ్ సైజ్ ఎంత? ఇన్ఫైనైట్. ఓకే, ఇప్పుడు గాస్లో ఉపయోగించి మనం ఇన్ఫినిట్ ప్లేన్ షీట్ ఆఫ్ ఛార్జ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుందో క్యాల్కులేట్ చేయాలి. చూడండి అమ్మా, ఇదిగోండి ఇన్ఫినిట్ ప్లేన్ షీట్ ఆఫ్ ఛార్జ్ తీసుకునేలాగా. ఓకే, ఇన్ఫినిట్ ప్లేన్ షీట్ ఆఫ్ ఛార్జ్ తీసుకున్నా. దీనికి నేను ఏం చేస్తున్నాను, పాజిటివ్ ఛార్జ్ ఇచ్చాను అనుకోండి. ఓకే, యూనిఫామ్గా పాజిటివ్ ఛార్జ్ ఇచ్చేసామా, యూనిఫామ్గా. ఓకే అమ్మా, యూనిఫామ్గా పాజిటివ్ ఛార్జ్ ఇచ్చేసా. ఈ ప్లేన్ షీట్ ఆఫ్ ఛార్జ్ ఇలా ఉంది. ఓకేనా, ఇలా పెట్టారనమాట. ప్లేన్ షీట్ ఆఫ్ ఛార్జ్ బోర్డుకి పర్పెండిక్యులర్గా ఉందనుకోండి. ఓకే, దీని సైజ్ ఎంతమ్మా? ఇన్ఫినైట్ సైజ్, అంటే బాగా పెద్దది అని. ఓకే, చాలా చాలా పెద్దది అని. మన డిస్టెన్స్తో పోలిస్తే చాలా చాలా పెద్దది అని అర్థం అమ్మా. ఓకే, ఇన్ఫినైట్ షీట్ అంటే నిజంగా ఇన్ఫినిటీ అని కాదు, మన డిస్టెన్స్తో పోలిస్తే చాలా చాలా పెద్దది అని, మనం తీసుకునే డిస్టెన్స్తో పోలిస్తే. ఓకే అమ్మా, ఈ ప్లేన్ షీట్ ఆఫ్ ఛార్జ్ వల్ల ఈ పాయింట్ దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ సెంటర్ నుంచి సమ్ ఎక్స్ అనే డిస్టెన్స్లో ఈ పాయింట్ దగ్గర, ఓకే అమ్మా, పాయింట్ పి అనుకుందామా. ఈ పాయింట్ పి దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది అనేది మనం క్యాల్కులేట్ చేయాలి. ఈ పాయింట్ పి దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది అనేది మనం క్యాల్కులేట్ చేయాలి. ఏం యూజ్ చేసి క్యాల్కులేట్ చేయాలి? యూజింగ్ గాస్ లా. ఓకే అమ్మా, గాస్ లా ఏం చెప్తుంది? ఫ్లక్స్ త్రూ ఏ క్లోజ్డ్ సర్ఫేస్. ఓకే అమ్మా, గాస్ లా ఏం చెప్తుంది? ఫ్లక్స్ త్రూ ఏ క్లోజ్డ్ సర్ఫేస్. ఫ్లక్స్ ఫార్ములా ఇదే కదమ్మా, ఇంటిగ్రల్ E బార్ డాట్ ds బార్. ఓకే అమ్మా, ఫ్లక్స్ త్రూ ఏ క్లోజ్డ్ సర్ఫేస్ ఈజ్ ఈక్వల్ టు చార్జ్ ఎన్క్లోజ్డ్ ఇన్ దట్ క్లోజ్డ్ సర్ఫేస్ డివైడెడ్ బై ఎప్సిలాన్ నాట్. ఇదే కదా. ఓకే అమ్మా, ఎంతో కొంత చార్జ్ ఆ క్లోజ్డ్ సర్ఫేస్ లో ఎన్క్లోజ్ అయ్యి ఉంటుంది, ఆ చార్జ్ డివైడెడ్ బై ఎప్సిలాన్ నాట్, అదే గాస్ లా. ఓకే అమ్మా, ఇప్పుడు ఈ లా ఉపయోగించి మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాల్కులేట్ చేయాలి ఇన్ ది కేస్ ఆఫ్ ఇన్ఫినిట్ షీట్ ఆఫ్ ఛార్జ్. ఓకే అమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లా ఉపయోగించడానికి మనం ఒక గాషియన్ సర్ఫేస్ని కన్స్ట్రక్ట్ చేయాలి. ఓకే అమ్మా, ఈ లా ఉపయోగించడానికి మనం ఏం చేయాలి? ఒక గాషియన్ సర్ఫేస్ని కన్స్ట్రక్ట్ చేయాలి. చూడమ్మా, ఇదేంటిది? ప్లేన్ షీట్ ఆఫ్ ఛార్జ్. దీనికి నేను యూనిఫామ్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చాను. ఓకే, దీంట్లో ఛార్జ్ ఎంత ఉంటుంది అంటే ఇది ఇన్ఫినిట్ షీట్ కాబట్టి ఇన్ఫినిట్ ఛార్జ్ ఉంటుంది అంటాం. సో ఇన్ఫినిట్ ఛార్జ్ తీసుకొని మనం ఎలాగో ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేట్ చేయలేము. సో ఇప్పుడు మనం ఏం తీసుకోవాలి ఇక్కడ? సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ అనే ఒక కాన్సెప్ట్ నేను ఆల్రెడీ చెప్పుకున్నామమ్మా. సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ, సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ సిగ్మా. దీని ఫార్ములా ఏంటి? ఛార్జ్ బై సర్ఫేస్ ఏరియా. ఓకే, ఈ సిగ్మా అనేది ఈ ప్లేన్ షీట్కి కాన్స్టెంట్గా ఉంది. ఓకే, ఈ సిగ్మా అనేది ప్లేన్ షీట్కి కాన్స్టెంట్గా ఉంది. ఎందుకంటున్నాను అలా కాన్స్టెంట్గా ఉందని? ఇక్కడ నేను ఈ ప్లేన్ షీట్కి యూనిఫామ్ ఛార్జ్ ఇచ్చాము, యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఛార్జ్. ఛార్జ్ ఇక్కడ యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయింది. ఓకే, మీరు ఏ ఏరియా అయినా తీసుకోండి, దాని మీద ఛార్జ్ క్యాల్కులేట్ చేయండి, ఆ ఛార్జ్ బై ఏరియా అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. యూనిఫామ్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అంటే అదే అమ్మా. ఓకే, ఇక్కడ ప్లేన్ అనేది ఒక 2 డైమెన్షనల్ సర్ఫేస్. ఓకే, ఈ ప్లేన్ అనేది ఏంటమ్మా? ఇదే షీట్ అనుకోండి, ప్లేన్ షీట్ ఆఫ్ ఛార్జ్ అనుకోండి. ఇదేంటిది? ఒక 2 డైమెన్షనల్ సర్ఫేస్. 2 డైమెన్షనల్ సర్ఫేస్కి మనం ఏం తీసుకోవాలమ్మా? సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ తీసుకోవాలి. అదే 1 డైమెన్షనల్ సర్ఫేస్ అయితే లీనియర్ ఛార్జ్ డెన్సిటీ తీసుకోవాలి. 3 డైమెన్షనల్ సర్ఫేస్ అయితే వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ తీసుకోవాలి. ఇవన్నీ మీకు తెలుసు. ఓకే, ఇది 2 డైమెన్షనల్ సర్ఫేస్ కాబట్టి ఇప్పుడు నేను ఏం చేశాను? రైట్, సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ తీసుకున్నా, దిస్ ఈజ్ కాన్స్టెంట్ అని చెప్తున్నా, దట్ వాల్యూ ఈజ్ సిగ్మా అని కూడా చెప్తున్నా. ఓకే అమ్మ, ఇప్పుడు ఎక్స్ అనే డిస్టెన్స్లో మనం పాయింట్ పి దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేట్ చేయాలి. దానికి ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే
గాషియన్ సర్ఫేస్ కన్స్ట్రక్ట్ చేయాలి. ప్రీవియస్ వీడియోలో లీనియర్ ఛార్జ్ కనుక తీసుకుంటే, ఇన్ఫినిట్ లెంగ్త్ ఉన్న లీనియర్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ కనుక తీసుకుంటే గాషియన్ సర్ఫేస్ ఒక సిలిండ్రికల్ సర్ఫేస్ వచ్చింది. ఓకే, మరి ఈ కేసులో ఏమొస్తుంది? ప్లేన్ షీట్ ఆఫ్ ఛార్జ్ తీసుకుంటే గాషియన్ సర్ఫేస్ ఏమొస్తుంది? గాషియన్ సర్ఫేస్ మనం ఎలా సెలెక్ట్ చేయాలమ్మా? గాషియన్ సర్ఫేస్ ఎలా సెలెక్ట్ చేయాలి అంటే, మనం తీసుకున్న సర్ఫేస్ మీద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రతి చోట కాన్స్టెంట్ గా ఉండాలి. ఓకే, ప్రతి పాయింట్ ఆ సర్ఫేస్ మీద ప్రతి పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాన్స్టెంట్ గా ఉండాలి. ఓకే, సరే అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ పి అనే పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ అనుకుందాం. ఓకే, ఎక్స్ అనే డిస్టెన్స్ లో పి అనే పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ అనుకుందాం. ఆ పి అనే పాయింట్ దగ్గర ఈ పైన కూడా, అంటే ఇక్కడి నుంచి పి అనే పాయింట్ కనుక తీసుకుంటే, ఇక్కడి నుంచి ఎక్స్ అనే డిస్టెన్స్ కనుక తీసుకుంటే అక్కడ కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈనే ఉంటుంది కదా. ఇక్కడి నుంచి తీసుకుంటే అక్కడ కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈనే ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ప్లేన్ షీట్ ఆఫ్ ఛార్జ్ అనుకోండి. ఎక్స్ అనే డిస్టెన్స్ లో ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ నుంచి ఎక్స్ అనే డిస్టెన్స్ ఇక్కడికి వచ్చా, ఏముంటుంది? ప్లేన్ షీట్ ఆఫ్ ఛార్జ్ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ అనే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది. పైన ఈ అనే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది, కింద ఈ అనే ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇక్కడ ఈ అనే ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇక్కడ ఈ అనే ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇక్కడ కూడా ఈ అనే ఎలక్ట్రిక్ ఫీల్డ్. బోర్డ్ నుంచి ఎక్స్ డిస్టెన్స్ లో, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎక్స్ డిస్టెన్స్ లో మీరు ఏ పాయింట్ తీసుకున్నా అక్కడ ఈ అనే ఎలక్ట్రిక్ ఫీల్డే ఉంటుంది. అటువంటి పాయింట్స్ అన్నిటిని కలిపేస్తే మనకు ఒక ప్లేన్ సర్ఫేస్ వస్తుంది. ఓకే, అటువంటి పాయింట్స్ అన్నిటిని కలిపేస్తే మనకు ఒక ప్లేన్ సర్ఫేస్ వస్తుంది. అర్థమైందమ్మా? ఇదిగోండి. సో ఇక్కడ నుంచి ఎక్స్ అనే డిస్టెన్స్ ఉన్న పాయింట్స్ అన్నిటిని కనుక మనం తీసుకుంటే మనకి దీనికి ప్యారలల్ గా ఒక ప్లేన్ సర్ఫేస్ వస్తుంది. అలాగే ఇటువైపు ఒక ప్లేన్ సర్ఫేస్ తీసుకోవచ్చు. అలాగే చూడండి, ఇక్కడ ప్లేన్ సర్ఫేస్, ఇక్కడ ప్లేన్ సర్ఫేస్ వచ్చింది. ఈ కింద పైన మొత్తం అంతా క్లోజ్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఒక క్యూబాయిడ్ వస్తుంది. అయితే నేను ఏం చెప్పాను? సర్ఫేస్ మీద ప్రతి పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ యూనిఫామ్ గా ఉండాలి అన్న. ఇక్కడ సర్ఫేస్ల దగ్గర యూనిఫామే ఉంటుందమ్మా ఎలక్ట్రిక్ ఫీల్డ్. డైరెక్షన్ వేరే ఉండొచ్చు కానీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ సేమే ఉంటుంది. ఎక్స్ అనే డిస్టెన్స్ లో ఇక్కడ ప్లేన్ తీసుకోండి అమ్మా. ఓకే, ఆ ప్లేన్ మీద ప్రతి పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ సేమ్ ఉంటుంది. గాషియన్ సర్ఫేస్ కన్స్ట్రక్ట్ చేయడానికి చెప్తున్నా. ఇదిగోండి, ఈ సర్ఫేస్ కి ప్యారలల్ గా ఇక్కడ సర్ఫేస్ తీసుకోండి ఎక్స్ అనే డిస్టెన్స్ లో. ప్రతి పాయింట్ ఎక్స్ డిస్టెన్స్ లోనే ఉంటుందిగా, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక తీసుకుంటే. అంటే ప్రతి పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ సేమ్ ఉంటుంది కదా. అలాగే ఇటువైపు కూడా ఎక్స్ అనే డిస్టెన్స్ ముందుకే ఎందుకు ఉండాలి, వెనక్కి కూడా ఉండొచ్చు కదా. సో ఇక్కడ కనుక మనం ఒక సర్ఫేస్ తీసుకుంటే ఇక్కడ కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ సేమ్ ఉంటుంది. ఓకే, సో అటువైపు ఇటువైపు సర్ఫేస్ల దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ సేమ్ ఉంటుంది. మరి కింద పైన ఇటువైపు అటువైపు, ఓకే, 3 డైమెన్షన్లో ఆలోచించండి అన్నమాట. ఇటువైపు ప్లేన్స్ ఓకే, పైన ఇటు ఇటు అటు మొత్తం అన్ని సర్ఫేస్లు తీసుకున్నాం అనుకోండి, అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ సేమ్ ఉంటుందా అంటే సేమ్ ఉండదు. కానీ ఏరియా వెక్టర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అక్కడ 90 డిగ్రీస్ యాంగిల్ చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ దీని వెనకాల సర్ఫేస్ ఇదే అనుకుంటాం. ఓకే, ఇటు ఇటు ఓకే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ సేమ్ అన్నారు. దీనికి అటువైపు అంటే చూడండి అమ్మా, అటు గోడ ఇటు గోడ ఓకే, వెనకాల గోడ ఉంది కదా, వెనకాల గోడ మన 3 డైమెన్షన్లో ఆలోచించండి. ఒక క్యూబాయిడ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ క్యూబాయిడ్ లో ఈ సర్ఫేస్ మీద ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాన్స్టెంట్. ఒక క్యూబాయిడ్ ఫామ్ అవుతుందమ్మా మనకి. నేను ఇక్కడ డ్రా చేయట్లేదు, ఒక క్యూబాయిడ్ ఫామ్ అవుతుంది. ఆ క్యూబాయిడ్ మీద ఈ సర్ఫేస్ మీద ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాన్స్టెంట్. మరి పైన సర్ఫేస్ కింద సర్ఫేస్ మీద ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాన్స్టెంట్ గా ఉండదు, కానీ అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా కిందకు ఉంటుంది. ఓకే, అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలాగే ఉంటుంది. ఏరియా వెక్టర్ ఏమో కిందకు ఉంటుంది. ఆ రెండు 90 డిగ్రీస్ యాంగిల్ చేసుకుంటే కాబట్టి ఫ్లక్స్ జీరో అయిపోతుంది. ఓకే, ఈ ఫార్ములా అప్లై చేస్తే ఫ్లక్స్ జీరో అవుతుంది. అలా జీరో అయినా పర్వాలేదు గాషియన్ సర్ఫేస్ తీసుకున్నప్పుడు. అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్ని చోట్ల సేమ్ ఉండాలి, లేదంటే ఆ సర్ఫేస్ నుంచి వెళ్తున్న ఫ్లక్స్ జీరో అన్న అయి ఉండాలి. ఓకే, అటువంటి పాయింట్స్ తీసుకుంటే మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేట్ చేయడం ఈజీ అవుతుంది. సో ఇప్పుడు ఈ ప్లేన్ షీట్ ఆఫ్ ఛార్జ్ కి మనం గాషియన్ సర్ఫేస్ కనుక డ్రా చేస్తే మనకి ఏమొస్తుంది అంటే ఒక క్యూబాయిడ్ కానీ క్యూబ్ కానీ వస్తుందమ్మా. ఓకే, దాంట్లోంచి 2 ఫేసుల నుంచి వెళ్ళే ఫ్లక్సే ఏదో ఎంతో కొంత వాల్యూ ఉంటుంది. మిగతా ఫేసుల నుంచి వెళ్ళే ఫ్లక్స్ ఆటోమేటిక్గా జీరో అయిపోతుంది. ఓకే అమ్మా,
అకార్డింగ్ టు దిస్ ఫార్ములా. అర్థమవుతుందమ్మా? ఓకే, ఇటువైపు ఒక సర్ఫేస్ తీసుకుందాం, ఇటువైపు ఒక సర్ఫేస్ తీసుకుందాం. దీంట్లోంచి వెళ్ళే ఎలక్ట్రిక్ ఫ్లక్స్, దీంట్లోంచి వెళ్ళే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎంతో కొంత వాల్యూ ఉంటుంది. కింద నుంచి వెళ్ళే ఎలక్ట్రిక్ ఫ్లక్స్, పై నుంచి వెళ్ళే ఎలక్ట్రిక్ ఫ్లక్స్, ఇటు వచ్చే ఎలక్ట్రిక్ ఫ్లక్స్, అటువైపు ఉండే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ జీరో అవుతుంది అకార్డింగ్ టు ది ఫార్ములా ఈడిఎస్ కాస్ థీటా. ఓకే, అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కిను ఏరియా వెక్టార్ కి యాంగిల్ 90 degrees ఉంటుందమ్మా. ఈ రెండు సర్ఫేసులని పక్కన పెడితే మిగతా అన్ని సర్ఫేసులకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కిను ఇంకా ఏరియా వెక్టర్ కి మధ్యలో యాంగిల్ 90 degrees ఉంటుంది. కాబట్టి ఫ్లక్స్ ఆటోమేటిక్ గా జీరో అయిపోతుంది. సో అటువంటి సర్ఫేస్ ని కనుక తీసుకుంటే మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజీగా క్యాలిక్యులేట్ చేయగలుగుతాం. ఓకే అమ్మా. సో కొన్ని టెక్స్ట్ బుక్స్ లో ఈ ప్లేన్ షీట్ ఆఫ్ చార్జ్ కి గాషియన్ సర్ఫేస్ ఏంటి అంటే క్యూబ్ తీసుకుంటారు, లేదంటే క్యూబాయిడ్ తీసుకుంటారు. కొన్ని టెక్స్ట్ బుక్స్ లో ఈ పర్టికులర్ షీట్ ఆఫ్ చార్జ్ కి గాషియన్ సర్ఫేస్ ఏంటి అంటే సిలిండర్ కూడా తీసుకుంటారమ్మా. ఇప్పుడు నేను సిలిండర్ తీసుకున్నా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సార్ ఎందుకు సిలిండర్ తీసుకుంటున్నారు? ఇప్పుడు మనం చూసాం, చక్కగా అర్థమైంది. ఓకే, క్యూబ్. ఓకే, రెండు ఫేసుల నుంచి వెళ్ళే ఫ్లక్స్ ఎంతో కొంత ఉంటుంది, మిగిలిన ఫేసుల నుంచి వెళ్ళే ఫ్లక్స్ జీరో అయిపోతుంది. హ్యాపీగా ఉంది కదా సార్, క్యూబే తీసుకోవచ్చు కదా మీరు. ఎస్, క్యూబ్ తీసుకుని చేయొచ్చు. ఓకే, అయితే మీరు ఒక్క విషయం ఆలోచించండి అమ్మా. మనకి ఫ్లక్స్ ఏ సర్ఫేస్ లోంచి వెళ్తుంది అంటే జీరో కాకుండా ఉంది? ఇటువైపు నుంచే వెళ్ళే ఫ్లక్స్, ఇటువైపు వెళ్ళే ఫ్లక్స్, అంతేగా. మిగిలిన ఫ్లక్స్ ఎలాగో జీరో అవుతుంది. దానికోసం క్యూబే తీసుకోవాల్సిన అవసరం ఏముంది? మనం సిలిండర్ తీసుకున్న సేమ్ అదే జరుగుతుంది కదా. గాషియన్ సర్ఫేస్ ఎలా సెలెక్ట్ చేయాలి అనేది చెప్తున్నాను. ఇప్పుడు ఇలా సిలిండర్ తీసుకున్నా అనుకోండి. ఓకే, ఒక సిలిండ్రికల్ సర్ఫేస్ తీసుకున్నాం అనుకోండి, ఇటేపు కూడా ఎక్స్ అనే డిస్టెన్స్. ఓకే, ఇటు ఎంత తీసుకుంటాం, ఇటు కూడా ఎంత తీసుకుంటాం కదా. గాషియన్ సర్ఫేస్ సిమెట్రిక్ గా ఉండాలి కదా. ఓకే అమ్మ. సో చూడండి, ఈ సర్ఫేస్ నుంచి వెళ్ళే ఫ్లక్స్ ఎంతో కొంత ఉంటుంది, ఈ సర్ఫేస్ నుంచి వెళ్ళే ఫ్లక్స్ ఎంతో కొంత ఉంటుంది. రెండు ఈక్వల్ అవుతాయి. ఎందుకంటే ఈ సర్ఫేస్ ఎక్స్ అనే డిస్టెన్స్ లోనే ఉంది, ప్లేన్ గా ఉంది. ఈ సర్ఫేస్ కూడా ఎక్స్ అనే డిస్టెన్స్ లో ఉంది, ప్లేన్ గా ఉంది. మిగిలిన కర్వ్డ్ సర్ఫేస్ ఉంది కదా, మిగిలిన కర్వ్డ్ సర్ఫేస్. ఓకే, ఆ కర్వ్డ్ సర్ఫేస్ లో ఏ పాయింట్ తీసుకున్నా కూడా అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ చూడండి. ఈ కర్వ్డ్ సర్ఫేస్ లో ఇలా ఉంది, కర్వ్డ్ సర్ఫేస్. ఈ కర్వ్డ్ సర్ఫేస్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలాగానే ఉంది, ఇంకే డైరెక్షన్ లో లేదు. ఇలా ఉంది, లేదంటే ఇలా ఉంది. మిగతా డైరెక్షన్స్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ లేదమ్మా. ఓకే, ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇటే ఉంటుందమ్మా. మీరు జాగ్రత్తగా ఆలోచించండి, సిమెట్రీ ఆలోచించండి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ పైకి కిందకే ఉండదు, ఇటే ఉంటుంది. దీనికి ప్యారలల్ గా ఈ సర్ఫేస్ కి పర్పెండిక్యులర్ గా ఇలా ఉంటుంది. ఓకే, సో మీరు ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక ఏరియా వెక్టార్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ కనుక సిలిండర్ మీద ఏ పాయింట్ దగ్గర చూసినా ఆ రెండు పర్పెండిక్యులర్ గా ఉంటాయి. కాబట్టి ఈ బార్ డాట్ డిఎస్ బార్ జీరో అయిపోతుంది. ఓకే అమ్మా. సో ఇక్కడ మనం టోటల్ గా క్యూబ్ లో ఎన్ని ఫేసులు ఉంటాయి? 6 ఫేసులు ఉంటాయి క్యూబ్ లో. ఓకే, దాంట్లో 2 ఫేసుల నుంచే ఫ్లక్స్ వెళ్తున్నాయి, మిగతా 4 ఫేసులు జీరో అవుతున్నాయని చెప్తాం. ఇక్కడ సిలిండర్ లో 3 ఫేసులు ఉన్నాయి, 6 ఫేసులు కాదు, 3 ఫేసులే ఉన్నాయి. ఈ ఫేస్ ఇంకోటి కర్వ్డ్ ఫేస్. ఈ ఫేస్ ఇంకోటి ఏంటమ్మా? కర్వ్డ్ ఫేస్. సో ఈ ఫేస్ నుంచి వెళ్ళే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ ఫేస్ నుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది క్యూబ్ లో ఉన్న మాదిరిగానే. మిగిలిన 4 ఫేసుల గురించి మనం కన్సిడర్ చేయక్కర్లేదు, జస్ట్ ఒక కర్వ్డ్ ఫేస్ గురించి కన్సిడర్ చేస్తే చాలు. కర్వ్డ్ ఫేస్ లోంచి వెళ్ళే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ జీరో అయిపోతుంది. ఓకే అమ్మా. సో దీంట్లోంచి వచ్చే టోటల్ ఫ్లక్స్, ఈ గాషియన్ సర్ఫేస్ లోంచి వచ్చే టోటల్ ఫ్లక్స్, ఇప్పుడు గాషియన్ సర్ఫేస్ నేను సిలిండర్ తీసుకున్నా. ఈ గాషియన్ సర్ఫేస్ లోంచి వచ్చే టోటల్ ఫ్లక్స్ ఫై ఈక్వల్ టు ఏమవుతుంది అంటే, ఇదిగోండి, ఇది ఫస్ట్ సర్ఫేస్ అనుకుందాం, ఇది సెకండ్ సర్ఫేస్, కర్వ్డ్ సర్ఫేస్ ఏమో థర్డ్ సర్ఫేస్ అనుకుందాం. సో ఈ టోటల్ ఫ్లక్స్ ఏమవుతుంది అంటే φ1 + φ2 + φ3. ఓకే అమ్మా. ఈ రెండు ఎంతో కొంత వాల్యూ ఉంటాయి, ఈ వాల్యూ మాత్రం జీరో అయిపోతుంది. కాబట్టి దీన్ని మనం కన్సిడర్ చేయాల్సిన పని లేదు. ఓకే, మరి వీటి వాల్యూ ఎంత ఉంటుంది? ఈ ఫార్ములా నుంచి రాబడతాం. ఈ ఫార్ములా నుంచి రాబట్టినప్పుడు చూడండి, ఈ సర్ఫేస్ మీద ప్రతి పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ కామన్. ఓకే, చూడమ్మా, ఈ సర్ఫేస్ మీద ప్రతి పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాన్స్టెంట్.
అలాగే ఈ సర్ఫేస్ మీద కూడా ప్రతి పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాన్స్టెంట్. చూడమ్మా, దీన్ని ఎలా రాయొచ్చు చెప్పండి? ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్ ఎలా రాయొచ్చు? ఇంటిగ్రల్ ఈడిఎస్ కాస్ థీటా అని రాయొచ్చా? అమ్మ ఇక్కడ సర్కిల్ ఎందుకు పెట్టా అంటే క్లోజ్డ్ సర్ఫేస్ అని చెప్పడానికి అంతే. ఓకే అమ్మ, ఇంటిగ్రల్ ఈడిఎస్ కాస్ థీటా అని రాయొచ్చా? రాయకూడదా? రాయొచ్చు. ఓకే, ఈ కాన్స్టెంట్ అంటున్నా, మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ కదమ్మా, మ్యాగ్నిట్యూడ్ కాన్స్టెంట్. దీని డైరెక్షన్ ఎలా ఉంటుంది, ఇటువైపు డైరెక్షన్ ఎలా ఉంటుంది అది వేరే విషయం. బట్ మ్యాగ్నిట్యూడ్ అయితే కాన్స్టెంట్ కదా. మ్యాగ్నిట్యూడ్ కాన్స్టెంట్ కాబట్టి ఇదిగోండి ఇక్కడ మ్యాగ్నిట్యూడే రాసాం, ఈ బయటికి రాసేయచ్చు. ఇంక ఇంటిగ్రల్ డిఎస్ కాస్ థీటా రాయట్లా. ఎందుకు? చూడమ్మా, ఏరియా వెక్టర్ ఇలాగే ఉంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా ఇలాగే ఉంది. రెండిటికి మధ్యలో యాంగిల్ 0. కాస్ 0 ఏమవుతుంది? 1 అవుతుంది. కాస్ 0 ఏమవుతుందమ్మా? 1 అవుతుంది. ఇక్కడ ఏరియా వెక్టర్ ఇలాగే ఉందమ్మా, ఈ సర్ఫేస్కి ఏరియా వెక్టర్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా ఇలాగే వెళ్తుంది. రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి కాస్ థీటా అంటే కాస్ 0 వాల్యూ ఏమవుతుంది? 1 అవుతుంది. ఆ 1 మనం రాయాల్సిన పని లేదు. సో ఈ ఇంటిగ్రల్ డిఎస్. ఓకే అమ్మా, ఈ డిఎస్ ఏరియా ఆఫ్ దిస్ సర్ఫేస్ ఎంత అవుతుంది? ఏ అనుకుందాం. కాబట్టి ఈ ఇంటూ ఏ. సో 5(1) వాల్యూ ఎంతమ్మా? ఈ ఇంటూ ఏ. అలాగే 5(2) వాల్యూ కూడా ఈ ఇంటూ ఏ. దీని సర్ఫేస్ ఏరియా ఎంత ఉంటుందో దీని సర్ఫేస్ ఏరియా కూడా అంతే ఉంటుంది. థర్డ్ సర్ఫేస్ గురించి మనం కన్సిడర్ చేయక్కర్లేదు, ఎందుకంటే అక్కడ ఫ్లక్స్ ఆటోమేటిక్గా 0 అయిపోతుంది. సో టోటల్ ఫ్లక్స్ 5 ఈక్వల్ టు ఏమైందమ్మా? 2 ఇంటూ ఈఏ. ఈ 2EA దేనికి ఈక్వల్ అవుతుంది? ఇది కూడా దీనికి ఈక్వల్, సారీ Q/ε0కి ఈక్వల్ అవుతుంది. అంతే కదమ్మా, అంతే కదా. గాస్ లా ప్రకారం ఫ్లక్స్ 5 ఈక్వల్ టు Q/ε0. Q అంటే ఏంటి, ε0 అంటే ఏంటో చూద్దాం. సో 5 ఏమో మనకి 2EA వచ్చింది, అది దేనికి ఈక్వల్ అవ్వాలి గాస్ లా ప్రకారం? Q/ε0 ఫ్రమ్ ఏ లా ఇది? గాస్ లా. గాస్ లా నుండి ఇదేమవ్వాలి? Q/ε0 అవ్వాలి. ఓకే రైట్. ఇప్పుడు జాగ్రత్త చూడండి అమ్మా, ఇప్పుడు జాగ్రత్త చూడండి. వాట్ ఈస్ Q? ఈ సిలిండర్లో ఉన్న ఛార్జ్, ఈ సిలిండర్లో ఉన్న ఛార్జ్ అంటే ఇదే కదా, డాటెడ్ సర్కిల్ డ్రా చేసే కదమ్మా. ఈ సిలిండర్లో ఎన్క్లోజ్ అయి ఉన్న ఛార్జ్ Q అంటే ఏంటమ్మా? ఛార్జ్ ఎన్క్లోజ్డ్ ఇన్ గాషియన్ సర్ఫేస్. ఇదిగోండి ఛార్జ్ ఎన్క్లోజ్డ్ ఇన్ క్లోజ్డ్ సర్ఫేస్. ఇక్కడ క్లోజ్డ్ సర్ఫేస్ మనకి గాషియన్ సర్ఫేస్. సో ఈ సిలిండర్లో ఎన్క్లోజ్ అయి ఉన్న ఛార్జ్ ఇదిగోండి ఈ చిన్న ముక్క ఒకటే. ఓకే, ఎంత ఛార్జ్ మనకు తెలియదు, Q అనుకున్నాం మనం, కాబట్టి Q/ε0 అని రాసాం. ఓకే, మరి దీంట్లో ఎన్క్లోజ్ అయి ఉన్న ఛార్జ్ మనకు తెలియదు, మనం Q అనుకున్నాం. సో Q/ε0 అని రాసాం. దీని నుంచి E ఈక్వల్ టు Q/2ε0A అని రాయచ్చా? E ఈక్వల్ టు Q/2ε0A అని రాయచ్చు కదా, తప్పేం లేదు కదా. ఓకే అమ్మా, ఇక్కడ చూడండి అమ్మా, Q/A అంటే ఛార్జ్ బై ఏరియా. ఛార్జ్ బై ఏరియా ఏమవుతుంది? Q/A అంటే ఏంటమ్మా? ఛార్జ్ బై ఏరియా. ఛార్జ్ బై ఏరియా ఏమవుతుంది? సిగ్మా. దేర్ఫోర్ E ఈక్వల్ టు Q/A. ఈ Q/A బదులు మనం ఏం రాద్దాం? సిగ్మా అని రాద్దాం. సిగ్మా/2ε0. ఇప్పుడు చూడండి, మనకి అన్నోన్ క్వాంటిటీస్ ఏమీ లేవు. ఫస్ట్ ఇక్కడ Q అనే అన్నోన్ క్వాంటిటీ, ఏ కూడా అన్నోన్ క్వాంటిటీ. మనం అనుకున్నాం అవి, వాడి వల్ల వాడు ఏమిచ్చాడు? బాబు మీ దగ్గర ఇన్ఫినిట్ ప్లేన్ షీట్ ఆఫ్ ఛార్జ్ ఉంది, దాని ఛార్జ్ డెన్సిటీ సిగ్మా అన్నాడు అంతే. ఓకే, దానివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోమంటున్నాడు, కనుక్కుంటున్నాం. సో అలా కనుక్కుంటుంటే మనకి ఇచ్చింది సిగ్మా వాల్యూ ఒకటే అమ్మ. ఇక్కడ QA వచ్చింది, మరి QA ఉండకూడదు కదా, మనకి ఇవ్వలేదు. అది మనం అనుకున్నాం, మనం ఎజ్యూమ్ చేసుకున్నాం Q ఉంటుంది, ఈ సర్ఫేస్ A అని, ఇదేమో ఛార్జ్ Q అని మనం ఎజ్యూమ్ చేసుకున్నాం. కాబట్టి అది మనం కన్సిడర్ చేయకూడదు. దేర్ఫోర్ Q/A ఈక్వల్ టు సిగ్మా రాసాం. లక్కీగా సిగ్మా వచ్చింది, సిగ్మా మనకి ఇచ్చాడు వాడు. సో ఈ ఫార్ములాని మనం హ్యాపీగా ఉపయోగించుకోవచ్చు. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ఫినిట్ షీట్ ఆఫ్ ఛార్జ్ వల్ల ఒక పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అయ్యా అంటే సిగ్మా/2ε0. ఓకే అమ్మా, ఇన్ఫినిట్ షీట్ ఆఫ్ ఛార్జ్ వల్ల ఒక పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అంటే సిగ్మా/2ε0. హ్యాపీగా రాసుకోవచ్చు. ఓకే, దిస్ ఈస్ ది ఫార్ములా టు ఫైండ్ అవుట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఓకే, దట్ ఈస్ ది ఫార్ములా టు ఫైండ్ అవుట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఓకే, అర్థమైందమ్మా? అర్థమైందా? అయితే ఇక్కడ ఒక విషయం గమనించండి.
ఈ ఈక్వల్ టు సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ అని రాస్తున్నాం. ఓకే, సో ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డిస్టెన్స్ మీద డిపెండ్ అవుతుందా? అవ్వట్లేదు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ పర్టికులర్ డిస్టెన్స్ మీద అసలు డిపెండ్ కావట్లేదు. ఓకే, సో ఇన్ఫినిట్ షీట్ ఆఫ్ ఛార్జ్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది డిస్టెన్స్ మీద డిపెండ్ కాదు. డిస్టెన్స్ ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత? ఈ ఈక్వల్ టు సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్. ఈక్వల్ టు సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్. సో సింగిల్ ప్లేన్ షీట్ ఆఫ్ ఛార్జ్ వల్ల, ఓకే అమ్మా, ఒక సింగిల్ ప్లేన్ షీట్ ఆఫ్ ఛార్జ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అయ్యా అంటే సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్. సార్ సింగిల్ లేదు, 2 ఉన్నాయి అన్నారు అనుకోండి. 2 ప్లేన్ షీట్ ఆఫ్ ఛార్జెస్ ఉన్నాయి సార్. ఇదిగోండి ఇలా ఒకటి, దీనికి ప్యారలల్గా ఇలా ఒకటి ఉందనుకోండి. దీనికేమో మనం పాజిటివ్ ఛార్జ్ ఇచ్చామనుకుందాం, సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ సిగ్మా. దీనికేమో మనం నెగిటివ్ ఛార్జ్ ఇచ్చామనుకుందాం, యూనిఫామ్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ సో సర్ఫేస్ ఛార్జ్ నుంచి సిగ్మా, ఇది ప్లస్ సిగ్మా అయితే ఇది మైనస్ సిగ్మా అవుతుంది. ఓకే రైట్. సార్ ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది? సో ఇక్కడ 3 పాయింట్లు కన్సిడర్ చేయాలి. ఒకటి ఇటువైపు పాయింట్, రెండోది ఇటువైపు పాయింట్, మూడోది మధ్యలో పాయింట్. ఓకే అమ్మా రైట్. ఈ పాజిటివ్ ఛార్జ్ వల్ల, పాజిటివ్ షీట్ వల్ల ఈ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎటు ఉంటుంది? ఈ డైరెక్షన్లో ఉంటుంది. అంతే కదమ్మా. ఇది పాజిటివ్ షీట్. పాజిటివ్ షీట్ వల్ల ఈ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది అంటే అవే ఫ్రమ్ ది పాజిటివ్ షీట్ ఉంటుంది. ఇది పాజిటివ్ ఛార్జ్ కాబట్టి, ఇది పాజిటివ్లీ ఛార్జ్డ్ షీట్ కాబట్టి ఈ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది అంటే అవే ఫ్రమ్ ది పాజిటివ్ షీట్ ఉంటుంది. అంటే దీని నుంచి దూరంగా ఉంటుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్. దాని వాల్యూ ఎంత? సిగ్మా బై ఎప్సిలాన్ నాట్, సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్. నెగిటివ్ ఛార్జ్ వల్ల ఈ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది? టువర్డ్స్ ది నెగిటివ్ షీట్. అంతే కదమ్మా. నెగిటివ్ షీట్ ఉంటుంది కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్ ఉంటుంది. దీనివల్ల ఎంత వాల్యూ? మళ్ళీ సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్. మనకి డిస్టెన్స్తో సంబంధం లేదు, డిస్టెన్స్తో సంబంధం లేదమ్మా. డిస్టెన్స్ మీద డిపెండ్ కావట్లే, ఎక్స్ మీద డిపెండ్ కావట్లే. ఏ పాయింట్ దగ్గరైనా సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్. ఈ రెండు చూడండి ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఉన్నాయి కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ అయ్యి ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది అంటే 0 ఉంటుంది. సేమ్ అలాగే 2 దగ్గర కూడా 0 ఉంటుంది. ఈ పాయింట్ దగ్గర 0నే, ఈ పాయింట్ దగ్గర కూడా 0నే ఉంటుంది. మరి సెంటర్లో ఎంత ఉంటుంది చూడమ్మా. దీనివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఎంత? సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్. దీనివల్ల కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లోనే ఉంటుంది ఆ పాయింట్ దగ్గర. అదెంత? సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్. కాబట్టి ఈ సెంటర్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అయ్యా అంటే సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ ప్లస్ సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా బై ఎప్సిలాన్ నాట్. ఓకే అమ్మా. సో 2 షీట్స్ కనుక ఉంటే ఆపోజిట్లీ చార్జ్డ్ షీట్స్, రెండిటికి యూనిఫామ్ ఛార్జ్ ఉంది, రెండిటికి సేమ్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. సో 2 ఆపోజిట్ ఛార్జెస్ అయితే ఎంత ఉంటుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే చూడమ్మా, అటువైపు ఇటువైపు ఈ ప్లేట్స్కి అటువైపు ఇటువైపు ఎంత అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0. మధ్యలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అంటే సిగ్మా బై ఎప్సిలాన్ నాట్. మధ్యలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అంటే సిగ్మా బై ఎప్సిలాన్ నాట్. ఓకే, సిగ్మా బై ఎప్సిలాన్ నాట్. సరే ఇక్కడ వరకు వచ్చాం కాబట్టి ఇంకో కాన్సెప్ట్ కూడా చెప్పేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాజిటివ్ ఛార్జ్, ఇక్కడ పాజిటివ్ ఉంది అనుకోండి. అప్పుడు ఇక్కడ పాజిటివ్ ఉంది, ఇక్కడ పాజిటివ్ ఉంది. ఇక్కడ పాజిటివ్, ఇక్కడ నెగిటివ్ అయితే ఇలా చూస్తాం. ఇక్కడ పాజిటివ్, ఇక్కడ పాజిటివ్. అప్పుడు పరిస్థితి ఏంటి? ఓకే, డయాగ్రామ్ వెయిట్ లేదు కానీ నేను చెప్పేస్తాను. ఇది పాజిటివ్, ఇది పాజిటివ్. అప్పుడు ఏంటంటే ఈ పాయింట్ దగ్గర సిగ్మా బై ఎప్సిలాన్ నాట్ ఉంటుంది, మధ్యలో 0 ఉంటుంది. ఆలోచించండి మీరే. ఓకే, రెండు పాజిటివే. ఇక్కడ ఒకటి నెగిటివ్, ఒకటి పాజిటివ్. అలా కాదు నేను తీసుకోమన్నది. ఈసారి ఇక్కడ పాజిటివే, ఇక్కడ పాజిటివే అంటున్నా. అప్పుడు ఈ సెంటర్ పాయింట్ దగ్గర దీనివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది, దీనివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది? రెండు క్యాన్సిల్ అయ్యి మధ్యలో 0 అవుతుంది. ఇటువైపు దీనివల్ల ఇలాగే ఉంటుంది, దీనివల్ల కూడా ఇలాగే ఉంటుంది. రెండు పాజిటివ్ కాబట్టి, రెండు నెగిటివ్ అయినా అంతే. ఓకే, ఈ పాయింట్ దగ్గర ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుతుంది? సిగ్మా బై ఎప్సిలాన్ నాట్. ఇటు రెండు పాజిటివ్ షీట్స్ అయితే. ఓకే అమ్మా, అదొక కాన్సెప్ట్. ఇంకో కాన్సెప్ట్ కూడా చెప్పాను, ఎక్కడ పని అయిపోతుంది. ఇంకో కాన్సెప్ట్ కూడా చెప్పాను సరదాగా. ఎక్కడ చెప్పాను, ఇక్కడ చెప్తాలే. ఇదిగోండమ్మా, నేను ఇది చూడమ్మా. ఇప్పుడు ఈ ప్లేన్ షీట్ ఆఫ్ ఛార్జ్ అనేది
చాలా చాలా సన్నగా ఉందన్నమాట. సన్నని షీట్ ఇది, వెరీ వెరీ థిన్ షీట్, ఒక లేయరే మాత్రమే ఉంది. ఓకే, నేను సేమ్ షీట్ని కొంచెం థిక్నెస్తో తీసుకొని ఇలాగే కొంచెం థిక్నెస్ ఉంది అంటే దగ్గర నుంచి వస్తున్నాం, బాగా దగ్గర నుంచి వస్తున్నాం. ఇది ఒక కండక్టర్ అమ్మ, ఇటువంటి కండక్టరే. ఇది ఒక కండక్టర్ అమ్మ, కండక్టర్. ఇది ఏంటిది? కండక్టర్. ఓకే, ఈ కండక్టర్ని బాగా దగ్గర నుంచి వస్తున్నాం మనం. ఈ కండక్టర్కి ఇప్పుడు పాజిటివ్ ఛార్జ్ ఇచ్చాం. ఈ కండక్టర్కి ఇప్పుడు మనం పాజిటివ్ ఛార్జ్ ఇచ్చాం. నేను ఏం చేస్తున్నా అంటే చాలా 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 క్లోజ్గా నేను ఒక పాయింట్ కన్సిడర్ చేస్తున్నాను. ఇక్కడ కండక్టర్కి బాగా 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 ఈ పాయింట్ చాలా ఉపయోగపడుతుందమ్మా మీకు. కండక్టర్కి చాలా 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 దగ్గరగా నేను ఒక పాయింట్ పిని కన్సిడర్ చేస్తున్నాను. ఓకే, మరి ఈ పాయింట్ పి దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది? సరే, ఇప్పుడే కదా సార్ మీరు చెప్పారు, అసలు ఈ డిస్టెన్స్తో సంబంధం లేదు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ σ/2 ε0 ఉంటుంది అని చెప్పేశారు కదా సార్, మళ్ళీ ఎందుకు ఈ క్వశ్చన్ అడిగారు అంటే, చూడమ్మా, ఇక్కడ చాలా 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 సన్నని షీట్ ఆఫ్ ఛార్జ్ ఇది. ఇక్కడ సన్నని షీట్ ఆఫ్ ఛార్జ్ కదా, కొంచెం థిక్నెస్ ఉంది. అటువంటి థిక్నెస్ ఉన్న కండక్టర్, ఇది ఈ షేప్లోనే ఉండాలి, ప్లేన్ షీట్ షేప్లోనే ఉండాలని రూల్ లేదమ్మా. ఎటువంటి కండక్టర్ అయినా తీసుకోండి, ఈ కాన్సెప్ట్ ఉపయోగపడుతుంది. ఓకే అమ్మా, ఇది ఒక కండక్టర్ అమ్మా. ఇది కండక్టర్ అని నేను చెప్పట్లే, జస్ట్ ప్లేన్ షీట్ ఆఫ్ ఛార్జ్ అన్న, చాలా చాలా సన్నటి షీట్ అనమాట, బాగా బక్కపలచని షీట్ ఇది మన పేపర్ లాగా. ఇక్కడ అలా అంటలా, కొంచెం లావుగా ఉంది కండక్టర్ ఇది కండక్టర్. నాన్ కండక్టింగ్ షీట్ కూడా ఉండొచ్చు, బట్ నేను ఇక్కడ కండక్టర్ అంటున్నాను. ఓకే, ఈ కండక్టర్కి దగ్గరగా ఒక పాయింట్ పి అనే పాయింట్ తీసుకున్నా, కండక్టర్కి చాలా చాలా దగ్గరగా పి అనే పాయింట్ తీసుకున్నా. ఈ పి అనే పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది? ఓకే, అందరూ అనుకునేది ఏంటి, σ/2 ε0 ఉంటుంది అనుకుంటారు. అయితే చూడండి, ఈ కండక్టర్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేట్ చేయడానికి నేను గాషియన్ సర్ఫేస్ కన్సిడర్ చేస్తున్నాను. ఇదిగోండి గాషియన్ సర్ఫేస్. ఎటువంటి గాషియన్ సర్ఫేస్ అమ్మ? సిలిండ్రికల్ గాషియన్ సర్ఫేసే కదా, సిలిండ్రికల్ గాషియన్ సర్ఫేసేగా నేను కన్సిడర్ చేయాల్సింది. ఓకే, చాలా చాలా దగ్గరగా ఉందాం, అందుకని చెప్పి గాషియన్ సర్ఫేస్ ఇలా వచ్చింది, లేదంటే అటువైపు ఇటువైపు ఎక్స్టెండ్ అయ్యింది. అయితే లోపల ఈ కండక్టర్ లోపల ఏమన్నా ఛార్జ్ ఉంటుందా? ఇప్పుడు నేను ఈ కండక్టర్కి క్యూ అనే ఛార్జ్ ఇచ్చాను అనుకోండి, ఈ కండక్టర్కి సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ ఇచ్చా, సిగ్మా అనే సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ ఇచ్చా, యూనిఫామ్లీ ఛార్జ్డ్ కండక్టర్. ఓకే ఓకే రైట్. ఇది లోపల కూడా మెటీరియల్ ఉందమ్మా, లోపల కూడా కండక్టింగ్ మెటీరియల్, లోపల కూడా ఉంది మెటీరియల్, లోపల లేదనుకోకండి, ఒక సాలిడ్ కండక్టర్ అది. ఓకే, ఇప్పుడు ఛార్జ్ లోపల ఏమన్నా ఉండడానికి ఛాన్స్ ఉందా? ఛార్జ్ లోపల ఏమన్నా ఉండడానికి ఛాన్స్ ఉందా? లేదు. ఎందుకు? మనం కండక్టర్కి ఛార్జ్ ఇస్తే టోటల్ ఛార్జ్ కేవలం సర్ఫేస్ మీద మాత్రమే ఉంటుంది, లోపల ఉండదు. లోపల ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది 0. ఓకే అమ్మా, మనం కండక్టర్కి ఛార్జ్ ఇచ్చినప్పుడు టోటల్ ఛార్జ్ సర్ఫేస్ మీద మాత్రమే రిసైడ్ అవుతుంది. ఇది ఛార్జ్ యొక్క ప్రాపర్టీ అమ్మా. ఓకే, మనం కండక్టర్స్కి ఛార్జ్ ఇస్తే అది కేవలం సర్ఫేస్ మీద మాత్రమే రిసైడ్ అయి ఉంటుంది, కాబట్టి లోపల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆటోమేటిక్గా 0 అవుతుంది. సో ఈ సర్ఫేస్లోంచి వెళ్ళే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంతో కొంత ఉంటుంది, బట్ ఈ సర్ఫేస్లోంచి వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమీ ఉండదు, 0. సో సేమ్ డెరివేషన్ మళ్ళీ మనం చేస్తే ఈఏ ప్లస్ ఈఏ రాదమ్మా, ఓన్లీ ఈఏ వస్తుంది, 1EAనే వస్తుంది. ఓకే, సో ఫర్దర్గా మనం ఇలా ప్రొసీడ్ అవుతూ వెళ్ళాం అనుకోండి, E = σ/ε0 వస్తుంది. ఇక్కడ 2 ఈఏలు వచ్చినాయి కాబట్టి ఈ 2 అటు తీసుకెళ్ళాము, కాబట్టి Q/2 ε0A వచ్చింది. కానీ ఈ కేసులో ఈ 2 గాషియన్ సర్ఫేస్లు మనం కన్సిడర్ చేసినప్పుడు దీంట్లోంచి మాత్రమే ఫ్లక్స్ వస్తుంది, దీంట్లోంచి ఫ్లక్స్ రావట్లేదు, ఎందుకంటే ఇన్సైడ్ ది కండక్టర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ 0. ఇన్సైడ్ ది కండక్టర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ 0. కాబట్టి మనం డెరివేషన్ చేసినప్పుడు ఏమవుతుందమ్మా, 2EA రాదు, 1EAనే వస్తుంది. సేమ్ డెరివేషన్ దీనికి అప్లై చేస్తే 2EA రాదు, 1EAనే వస్తుంది, ఓన్లీ సింగిల్ EA వస్తుంది. కాబట్టి మనకి E = Q/2A ε0 బదులు ε0A వస్తుంది. సో Q/A అంటే సిగ్మా, సో σ/ε0 మిగులుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ రిజల్ట్ అమ్మా. దీన్ని మీరు ఎలా రాసుకుంటారంటే, when a point is considered very nearer to the surface of the conductor, ఎలా రాసుకుంటారమ్మా? రాసుకోండి. When a point is considered
when a point is considered very nearer to the surface of the conductor. కండక్టర్ సర్ఫేస్ కి బాగా బాగా దగ్గరగా మనం ఒక పాయింట్ ని కన్సిడర్ చేసినప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది? E ఈక్వల్ టు సిగ్మా బై ఎప్సిలాన్ నాట్. సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ కాదు, ఇక్కడ సిగ్మా బై ఎప్సిలాన్ నాట్. ఓకే, మీకు ఐఐటి జేఈ లెవెల్లో లేదా నీట్ లెవెల్లో క్వశ్చన్ అడిగాను అనుకోండి, క్వశ్చన్లో కంపల్సరీ ఇలా మెన్షన్ చేశాడు అనుకోండి, ఏమని? వెన్ ది పాయింట్ ఈజ్ వెరీ 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 మచ్ నియరర్ టు ది సర్ఫేస్ ఆఫ్ ది కండక్టర్. పాయింట్ గనక కండక్టర్ కి బాగా 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 దగ్గరగా ఉంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత? సిగ్మా బై ఎప్సిలాన్ నాట్. కళ్ళు మూసుకొని పెట్టొచ్చేయండి. ఓకే, అలా కాకుండా ఇలా అడిగితే సిగ్మా బై, మరి ఇంత డైరెక్ట్ గా అడగలేమ్మా, క్వశ్చన్ లో మిక్స్ అయ్యి ఉంటుంది. అప్పుడు ఇది వాడండి, ఇలా అంటే ఇది వాడండి. ఇలా పర్టికులర్ గా నియర్ ది సర్ఫేస్ ఆఫ్ ది కండక్టర్, ద పాయింట్ ఈజ్ వెరీ 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 నియరర్ టు ది సర్ఫేస్ ఆఫ్ ది కండక్టర్ అంటే సిగ్మా బై ఎప్సిలాన్ నాట్ వాడండి. చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటుందమ్మా. ఓకే, సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ ఎప్పుడు వాడాలి, సిగ్మా బై ఎప్సిలాన్ నాట్ ఎప్పుడు వాడాలి? చూడండి, సింగిల్ షీట్ తీసుకుంటే సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్. ఓకే, కండక్టర్ సర్ఫేస్ కి బాగా దగ్గరగా ఉంటే సిగ్మా బై ఎప్సిలాన్ నాట్. ఓకే, ఇటువంటి షీట్స్ 2 ఉన్నాయి అనుకోండి, ఇలా ఇటువంటి సిచ్యువేషన్ లో కూడా సిగ్మా బై ఎప్సిలాన్ నాట్ వస్తుంది. ఒక పాయింట్ దగ్గర, మిగతా పాయింట్ దగ్గర 0 వస్తుంది. అదంతా మనం చూసాం. ఓకే అమ్మా, పాజ్ చేసి రాసుకోండి అమ్మా. చాలా చాలా మంచి కాన్సెప్ట్ ఇది. పాజ్ చేసి రాసుకోండి. నెక్స్ట్ చూడండి అమ్మా. నెక్స్ట్ చూడండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ ఇన్ఫినిట్ నాన్ కండక్టింగ్ షీట్ ఆఫ్ థిక్నెస్ డి. కనపడుతుందమ్మా బోర్డు బానే? రైట్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ ఇన్ఫినిట్ నాన్ కండక్టింగ్ షీట్ ఆఫ్ థిక్నెస్ డి. లాస్ట్ టైం చేసింది థిన్ షీట్, ఇప్పుడు కొంచెం థిక్నెస్ ఉంది. పైగా ఎటువంటి షీట్ అంటున్నా? నాన్ కండక్టింగ్ షీట్ అంటున్నా. కండక్టింగ్ షీట్ అయితే ఓన్లీ సర్ఫేస్ మీదే ఛార్జ్ ఉంటుందమ్మా. నాన్ కండక్టింగ్ షీట్ తీసుకున్నప్పుడు, ఇది నాన్ కండక్టింగ్ షీట్ అనుకోండి, ఇన్ఫినైట్ సైజ్ ఉందనుకోండి. నాన్ కండక్టింగ్ షీట్ ఇన్ఫినైట్ సైజ్, పైగా దీని థిక్నెస్ కూడా మనం కన్సిడర్ చేయాలి. ఓకే, ఒక క్యూబాయిడ్ షేప్ లో ఉంది, దీని థిక్నెస్ కూడా మనం కన్సిడర్ చేయాలి. దీని థిక్నెస్ మనం డి అనుకుందాం. సో థిక్నెస్ ఉంది. ఓకే అమ్మ, ఈ షీట్కి థిక్నెస్ ఉంది. ఇప్పుడు ఈ బోర్డ్ని ఇలా తిప్పాను అనుకోండి, దీనికి ఇక్కడ ఇక్కడ కొంత థిక్నెస్ ఉంటుంది కదా, ఆ థిక్నెస్. ఓకే, షీట్ మాత్రం పెద్దదే, ఇన్ఫినైట్ షీట్. షీట్ మాత్రం ఇన్ఫినైట్ షీటే. అయితే ఇప్పుడు మనం దీని వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ కన్సిడర్ చేయాలి. ఎటువంటి షీట్ అమ్మ ఇది? నాన్ కండక్టింగ్ షీట్. సో ఇంత ఇన్ఫినైట్ నాన్ కండక్టింగ్ షీట్ కి మనం ఛార్జ్ ఇచ్చామనుకోండి, ఛార్జ్ మొత్తం బాడీ అంతా డిస్ట్రిబ్యూట్ అయిపోయి ఉంటుంది, లోపల కూడా డిస్ట్రిబ్యూట్ అయిపోయి ఉంటుంది. ఆ డిస్ట్రిబ్యూషన్ యూనిఫామ్ గా ఉంది అనుకుందాం. ఓకే అమ్మ, ఆ డిస్ట్రిబ్యూషన్ యూనిఫామ్ గా ఉంది అనుకుందాం. చూడండి, ఇప్పుడు లీనియర్ ఛార్జ్ డెన్సిటీ గురించి మాట్లాడినప్పుడు, లీనియర్ బాడీ గురించి మాట్లాడినప్పుడు మనం లీనియర్ ఛార్జ్ డెన్సిటీ గురించి మాట్లాడాం. 2 డైమెన్షనల్ బాడీ గురించి మాట్లాడినప్పుడు మనం అక్కడ ఏం కన్సిడర్ చేసామో? సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ కన్సిడర్ చేసాం. అలాగే ఇక్కడ 3 డైమెన్షనల్ బాడీ ఉంది కాబట్టి మనం ఇక్కడ వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ కన్సిడర్ చేద్దాం. ఆ వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ ఎంత? ఈ కేసులో వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ అనేది ఈ కేసులో రో ఇచ్చాడు అనుకుందాం. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఛార్జ్ బై వాల్యూమ్. ఈ రో ఈక్వల్ టు ఛార్జ్ బై వాల్యూమ్. ఇది కాన్స్టెంట్ గా ఉంది అని అన్నాడు, అదే మనకి ఇచ్చిన డేటా. ఓకే అమ్మ, ఈ థిక్నెస్ డి అన్నాడు. ఓకే, దిస్ థిక్నెస్ ఏది? షీట్ యొక్క థిక్నెస్ డి అన్నాడు. ఓకే, షీట్ లో ఛార్జ్ యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ అయింది అన్నాడు. యూనిఫామ్ గా ఎలా డిస్ట్రిబ్యూట్ అయింది? ఇదిగోండి, వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ రో అనేది కాన్స్టెంట్ గా ఉంది అన్నాడు. అంతే, ఈ 2 వాల్యూస్ ఇచ్చాడు మనకి. మనల్ని ఏం కనుక్కోమన్నాడు? సెంటర్ నుంచి పి అనే డిస్టెన్స్ లో, సారీ ఎక్స్ అనే డిస్టెన్స్ లో ఒక పాయింట్ ని కన్సిడర్ చేస్తే, అంటే ఎక్స్ అనే డిస్టెన్స్ కూడా ఇచ్చాడు అమ్మ. సెంటర్ నుంచి ఎక్స్ అనే డిస్టెన్స్ లో మనం ఒక పాయింట్ ని కనుక కన్సిడర్ చేస్తే, ఆ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుందో క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఇక్కడ మనకి 2 డిఫరెంట్ కేసెస్ ఉంటాయి. ఒకటి పాయింట్ ఇన్సైడ్ దిస్ షీట్ ఉండొచ్చు, రెండోది అవుట్ సైడ్ షీట్ ఉండొచ్చు. ఓకే అమ్మ, ఒకటి పాయింట్ ఇన్సైడ్ ది షీట్ ఉండొచ్చు, రెండోది అవుట్ సైడ్ ది షీట్ కూడా ఉండొచ్చు. ఓకే, సరే ఇప్పుడు ఇన్సైడ్ షీట్ తీసుకుందాం, అవుట్ సైడ్ షీట్ తీసుకుందామా? ఫస్ట్ ఇన్సైడ్ షీట్ క్యాలిక్యులేట్ చేద్దాం. వెన్ పాయింట్ P
lies inside the sheet. ఓకే అమ్మ, షీట్ యొక్క థిక్నెస్ ఇదే కదా, నేను ఇది ఒక్కటే కన్సిడర్ చేస్తాను, మిగిలింది 3 డైమెన్షనల్ వేయాల్సిన అవసరం లేదు కదా, మీరు అర్థం చేసుకోగలరు కదమ్మా. ఇది కొండమ్మ షీట్ యొక్క థిక్నెస్ ఎంత, డి. షీట్ యొక్క థిక్నెస్ డి ఇదనమాట. ఓకే, ఈ 2 ప్యారలల్ షీట్స్ అమ్మ, ఇలా ఒక షీట్ ఉంది, ఇలా ఒక షీట్ ఉంది. ఓకే, నేను 2 డైమెన్షనల్ ఫిగర్ వేయాలి, 3 డైమెన్షనల్ ఫిగర్ వేయలేదు, మామూలుగా ఇలా వేసా, సైడ్ నుంచి వస్తే గీతల్లాగా కనపడతాయి కదా. ఓకే అమ్మ, సో వాటి థిక్నెస్ ఎంత, డి. ఇప్పుడు మనం ఛార్జ్ ఇచ్చినప్పుడు ఛార్జ్ మొత్తం ఇలాగా డిస్ట్రిబ్యూట్ అయిపోయి ఉంటుంది, ఛార్జ్ మొత్తం ఇలాగా డిస్ట్రిబ్యూట్ అయిపోయి ఉంటుంది, అంతే కదమ్మా. హోల్ బాడీలో ఛార్జ్ మొత్తం డిస్ట్రిబ్యూట్ అయిపోయి ఉంటుంది. ఆ డిస్ట్రిబ్యూషన్ యూనిఫామ్ అంటున్నాం, ఆ వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ రో కాన్స్టెంట్ అంటున్నాం. ఓకే, సో ఇప్పుడు సెంటర్ నుంచి, అంటే ఈ సెంటర్ నుంచి టింగ్ 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 టింగ్. ఓకే, ఈ సెంటర్ నుంచి అంటే ఇక్కడి నుంచి ఇదిగోండి ఎక్స్ అనే డిస్టెన్స్లో పి అనే పాయింట్ని కన్సిడర్ చేశా. సెంటర్ నుంచి ఎక్స్ అనే డిస్టెన్స్లో పి అనే పాయింట్ని కన్సిడర్ చేశా. ఓకే అమ్మా, ఎక్స్ అనే డిస్టెన్స్లో పి అనే పాయింట్ని కన్సిడర్ చేశా. రైట్, ఎక్స్ అనే డిస్టెన్స్లో పి అనే పాయింట్ని కన్సిడర్ చేశా, ఎక్కడి నుంచి అమ్మా, సెంటర్ నుంచి. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ నేను ఏం చేయాలి, గాషియన్ సర్ఫేస్ కన్స్ట్రక్ట్ చేయాలి. చూడండి, ఇది ప్లేన్ షీట్ ఆఫ్ చార్జ్ కాబట్టి గాషియన్ సర్ఫేస్, సిలిండ్రికల్ సర్ఫేస్ తీసుకోవచ్చు, లేదంటే క్యూబికల్ సర్ఫేస్ కూడా తీసుకోవచ్చు. ఇదిగోండి గాషియన్ సర్ఫేస్ నేను కన్సిడర్ చేశా. ఎటువంటి సర్ఫేస్ అమ్మా, సిలిండ్రికల్ సర్ఫేస్ కన్సిడర్ చేశా. ఇటు ఎక్స్ ఉంటే ఆటోమేటిక్ ఇటు కూడా ఏమవుతుంది, ఎక్సే ఉంటుంది. ఓకే, ఇటు ఎక్స్ అయితే ఆటోమేటిక్ ఇటు కూడా ఎక్స్ అనే డిస్టెన్సే ఉంటుంది. ఇప్పుడు నాకు దీంట్లోంచి వెళ్ళే ఫ్లక్స్ కావాలి, ఎంత ఫ్లక్స్, φ = φ1 ఇది సర్ఫేస్ 1 ప్లస్ φ2 ఇది సర్ఫేస్ 2 ప్లస్ φ3 అంటే కర్వ్డ్ సర్ఫేస్, φ3 అంటే కర్వ్డ్ సర్ఫేస్. సో ఆ ఫ్లక్స్ నేను క్యాలిక్యులేట్ చేయాలి, ఆ ఫ్లక్స్ నేను క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, వెరీ గుడ్. దిస్ ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుందమ్మా, Q/ε0. దట్ విల్ బి ఈక్వల్ టు Q/ε0. ఓకే, వెరీ గుడ్, బాగానే ఉంది. φ1 నుంచి వచ్చే ఫ్లక్స్ ఎంత, ఇంటూ ఏ. మళ్ళీ చెప్పనమ్మా, ఇక్కడ ఈ ప్రతి పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ కామన్గా ఉంటుంది, ఇక్కడ కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ కామన్గా ఉంటుంది. ఈ సర్ఫేస్ ఏరియా ఏ అనుకోండి, ఈ సర్ఫేస్ ఏరియా ఏ అనుకోండి. థర్డ్ సర్ఫేస్, కర్వ్డ్ సర్ఫేస్ నుంచి వెళ్ళే ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 అవుతుంది, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ 0 అవుతుంది, అంతా కామన్. ఓకే, అదంతా నేను చెప్పట్లే. సో ఇక్కడ ఈఏ φ2 కూడా ఈఏనే ప్లస్, బట్ φ3 మాత్రం 0 అవుతుంది, ఎందుకంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమి ఇలా ఉంటుంది, మనకి సర్ఫేస్ ఇలా ఉంది, రెండింటికి మధ్యలో యాంగిల్ 90 degrees. E bar dot ds bar equal to EDS cos theta, cos 90 degrees equal to 0, కాబట్టి φ3 కూడా 0. ఓకే అమ్మా, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు Q/ε0. సో ఇందాకలాగా వస్తుంది డెరివేషన్, 2EA ఈజ్ ఈక్వల్ టు Q/ε0, అంటే E ఈక్వల్ టు Q/2ε0A, Q/2ε0A. ఓకే అమ్మా, అయితే క్యూ తెలుసా మనకి, తెలీదు. దీంట్లో ఎంత ఛార్జ్ ఉందో తెలియదు, క్యూ అనుకున్నాం మనం. ఓకే అమ్మా, క్యూ అంటే ఏంటి, ఛార్జ్ ఎన్క్లోజ్డ్ ఇన్ ది గాషియన్ సర్ఫేస్. గాషియన్ సర్ఫేస్లో ఎంత ఛార్జ్ ఎన్క్లోజ్ అయ్యింది తెలియదు మనకి. ఓకే, తెలియదమ్మా మనకి. సో క్యూ అనుకున్నాం. ఏ, అది కూడా మనం అనుకున్నాం, దీని సర్ఫేస్ ఏరియా ఏ అనుకోండి అని మనం అనుకున్నాం. సో ఈ క్యూ ఉండకూడదు, ఏ ఉండకూడదు. అయితే ఇప్పుడు Q/A ఈక్వల్ టు సిగ్మా అని కూడా రాయలేం, ఎందుకంటే మనకు సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ ఇవ్వలేదు వాడు. మనకేమి ఇచ్చాడు, వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ ఇచ్చాడమ్మా. ఓకే, సో దీని నుంచి రాద్దాం. వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ రో ఈక్వల్ టు ఎంతమ్మా, ఛార్జ్ బై వాల్యూమ్. ఛార్జ్ ఎంత, దీంట్లో ఉన్న ఛార్జ్ని మనం క్యూ అనుకున్నాం, క్యూ అని. ఓకే, క్యూ రాయండి. వాల్యూమ్ ఎంత, ఎవరి వాల్యూమ్, ఈ సిలిండర్ యొక్క వాల్యూమ్. ఓకే, ఛార్జ్తో నిండిపోయి ఉన్న ఈ లోపల సిలిండర్ యొక్క వాల్యూమ్ ఎంత, వి అనుకోండి. సో రో ఈక్వల్ టు Q/V. ఇప్పుడు ఈ వాల్యూమ్ని ఏరియా ఇంటూ లెంగ్త్ ఆఫ్ ది సిలిండర్ రాయొచ్చు. ఇది సిలిండర్ అమ్మా, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇంటూ లెంగ్త్ ఆఫ్ ది సిలిండర్, నాకు వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ వస్తుంది కదా. ఓకే,
మా వాల్యూమ్ ఫార్ములా ఏరియా ఇంటూ లెంగ్త్. వాల్యూమే అమ్మా, ఏరియా ఇంటూ లెంగ్త్ వాల్యూమ్. ఫర్ ఎగ్జాంపుల్ క్యూబ్ తీసుకోండి అమ్మా, ఇది క్యూబ్, దీని లెంగ్త్ ఎల్ అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఎల్ ఇంటూ ఎల్ క్యూబ్ వాల్యూమ్ అంతే కదా, ఎల్ క్యూబ్. క్యూబ్ వాల్యూమ్ అంతా ఎల్ క్యూబ్. ఎల్ ఇంటూ ఎల్ ఏమవుతుంది, ఎల్ స్క్వేర్ ఇంటూ ఎల్. ఎల్ స్క్వేర్ అంటే ఏరియా ఆఫ్ ది స్క్వేర్. సో ఏరియా ఇంటూ లెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్. ఓకే అమ్మ, సిమెట్రిక్ బాడీస్ కి మనం సింపుల్గా ఇలా రాయొచ్చు. అలాగే సిలిండర్ కూడా రాయొచ్చు. ఓకే, ఇదిగోండి సిలిండర్. ఓకే, సిలిండర్ యొక్క లెంగ్త్ ఎల్, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏ. ఈ టోటల్ వాల్యూమ్ కావాలంటే ఏరియా ఇంటూ లెంగ్త్ వేయచ్చు కదా నేను. సో ఇప్పుడు అది అదే వేస్తున్నాను నేను అక్కడ, అదే అక్కడ వేస్తున్నాను. సో క్యూ బై వాల్యూమ్ అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ మనం ఏ అనుకున్నాం. మరి లెంగ్త్ ఆఫ్ ది సిలిండర్ ఏమవుతుందమ్మా, ఎక్స్. ఇదే మొత్తం 2x కదా. సో ఏ ఇంటూ 2x అని రాయొచ్చు కదా. రో ఈక్వల్ టు, అంటే దీని నుంచి క్యూ ఈక్వల్ టు రో ఏ 2x అని రాయొచ్చా. రో ఇంటూ ఏ ఇంటూ 2x అని రాయొచ్చా క్యూ బదులు. సో ఈ వాల్యూని తీసుకొచ్చి ఇప్పుడు నేను దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాను. ఈ టోటల్ వాల్యూని తీసుకొచ్చి ఇప్పుడు నేను దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాను. సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఈక్వల్ టు క్యూ బదులు రో ఏ 2x డివైడెడ్ బై 2 ఎప్సిలాన్ నాట్ ఏ డివైడెడ్ బై 2 ఎప్సిలాన్ నాట్ ఏ. ఏమేమి క్యాన్సిల్ అవుతున్నాయి, ఏ క్యాన్సిల్, 2 క్యాన్సిల్. సో ఈ ఈక్వల్ టు రో ఎక్స్ బై ఎప్సిలాన్ నాట్. సో ఇన్సైడ్ ది సర్ఫేస్, సారీ లేదంటే ఇన్సైడ్ ది షీట్. ఇన్సైడ్ అంటే వెన్ ది పాయింట్ పి లైస్ ఇన్సైడ్ ది షీట్. పి గనక ఈ షీట్ లోపల గనక మనం తీసుకుంటే, పి గనక షీట్ లోపల తీసుకుంటే ఏమవుతుంది, ఈ ఈక్వల్ టు రో ఎక్స్ బై ఎప్సిలాన్ నాట్ వచ్చింది. సో లోపల ఈ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎక్స్. ఈ ఎక్స్ మీద డిపెండ్ అవుతుందా ఇక్కడ, ఎక్కడ, వెన్ ద పాయింట్ ఈస్ కన్సిడర్ ఇన్సైడ్. పాయింట్ కనుక లోపల కన్సిడర్ చేసినప్పుడు, ఓకే, పాయింట్ కనుక లోపల కన్సిడర్ చేసినప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎవరి మీద డిపెండ్ అవుతుందమ్మా, ఇట్ డిపెండ్స్ ఆన్ ఎక్స్. ఇట్ డిపెండ్స్ ఆన్ ఎక్స్. ఎక్స్ అంటే సెంటర్ నుంచి డిస్టెన్స్. ఎప్పుడు, వెన్ పాయింట్ పి లైస్ ఇన్సైడ్ ది షీట్. అలా కాకుండా పాయింట్ పి బయట ఉందనుకోండి, అవుట్ సైడ్ ది షీట్ ఎక్కడెక్కడ ఉందనుకోండి. ఓకే, అది ఇక్కడ రాయను, ఇక్కడ రాస్తా అమ్మా. దీని కంటిన్యూషన్ ఇక్కడ. వెన్ పాయింట్ పి లైస్ అవుట్ సైడ్ ది షీట్, షీట్ బయట గనక పాయింట్ పి ఉంటే, లెంగ్త్ ఎక్కువైపోతున్నట్టుందమ్మా. ఓకే, మామూలుగా లెంగ్త్ ఎక్కువ అవుతుంది, మామూలే కదమ్మా. వెన్ పాయింట్ పి లైస్ అవుట్ సైడ్ ది షీట్, షీట్ బయట గనక పాయింట్ పి ఉంటే ఏం చేయాలి, మామూలుగా క్యాలిక్యులేట్ చేస్తామమ్మా. ఈసారి సిలిండర్ మనం సెంటర్ నుంచి ఎక్స్ అనే డిస్టెన్స్ ఇది కదా. ఓకే, పి లైస్ అవుట్ సైడ్ అమ్మా. సో ఎక్స్ అనే డిస్టెన్స్ ఇటు కూడా ఎక్స్ అనే డిస్టెన్స్ తీసుకోవాలి. మనం ఒక పెద్ద సిలిండర్ని ఇప్పుడు కన్సిడర్ చేయాలి. ఓకే అమ్మా, మనం ఒక పెద్ద సిలిండర్ని కన్సిడర్ చేయాలి. రైట్, పెద్ద సిలిండర్ని కన్సిడర్ చేస్తాం. ఓకే, సరే ఇప్పుడు ఫ్లక్స్ ఏమవుతుంది, ఫ్లక్స్ φ ఈక్వల్ టు φ1 ప్లస్ φ2 ప్లస్ φ3. దట్ షుడ్ బి ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్. φ1 ప్లస్ φ2 ప్లస్ φ3 దట్ షుడ్ బి ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్. φ3 నుంచి వెళ్ళే ఫ్లక్స్ 0, ఎందుకు నేను ఆల్రెడీ చెప్పాను. φ1 నుంచి వెళ్ళే ఫ్లక్స్ ఈ ఇంటూ ఏ, φ2 నుంచి వెళ్ళే ఫ్లక్స్ కూడా ఈ ఇంటూ ఏనే. కాబట్టి ఇది 2EA ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్. ఓకే అమ్మా, 2EA ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్. మరి క్యూ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, క్యూ అంటే ఏంటి, దీంట్లో ఉండే ఈ సిలిండర్లో ఉన్న ఛార్జ్. ఈ సిలిండర్లో ఛార్జ్ కేవలం ఈ పార్ట్ మీదే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి అమ్మా. ఓకే, ఛార్జ్ కేవలం దీంట్లోనే ఉంటుంది. ఇక్కడ ఒక సిలిండర్ కన్స్ట్రక్ట్ చేస్తే ఇదిగోండి, ఈ సర్ఫేస్ మీద ఒక సర్కిల్, ఈ సర్ఫేస్ మీద ఒక సర్కిల్ డ్రా చేశా. ఓకే, ఈ చిన్ని సిలిండర్లో మాత్రమే ఛార్జ్ ఉంటుంది. టోటల్ సిలిండర్లో ఈ టోటల్ సిలిండర్ తీసుకోకూడదమ్మా. ఈ మిగిలిన ముక్క ఈ షీట్కి బయట ఉంది.
సో దాంట్లో ఛార్జ్ ఉండదు, కేవలం దీంట్లోనే ఛార్జ్ ఉంటుంది. ఈ సిలిండర్ యొక్క థిక్నెస్ ఎంత? డి. సిలిండర్ యొక్క లెంగ్త్ ఎంతమ్మా? డి. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎంత? ఏ అని మనం అనుకున్నాం. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏ అని మనం అనుకున్నాం. అంటే క్యూ బదులు ఏం రాయాలి? క్యూ బదులు ఇక్కడ ఏదో రాసాం కదా, అలాగే ఇక్కడ కూడా ఏదో రాయాలి కదా. ఓకే, క్యూ వాల్యూ మనకు తెలియదమ్మా. క్యూ వాల్యూ తెలియదు, ఏ వాల్యూ తెలియదు, అది ఎలిమినేట్ చేయాలి. ఎలిమినేట్ చేయాలంటే ఆ ఫార్ములా ఉపయోగించాలి. సో ఇక్కడ రో ఈక్వల్ టు ఛార్జ్ బై వాల్యూమ్. ఇప్పుడు వాల్యూమ్ ఎవరి వాల్యూమ్ తీసుకోవాలి? వాల్యూమ్ ఆఫ్ దిస్ లోపల సిలిండరే, టోటల్ సిలిండర్ తీసుకోకూడదు. ఎందుకంటే ఛార్జ్ మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యి లేదమ్మా. ఛార్జ్ కేవలం ఇదిగోండి ఈ లోపల సిలిండర్లో ఈ ముక్కలో మాత్రమే ఛార్జ్ ఉంది. కాబట్టి ఆ ముక్క సిలిండర్ వాల్యూమ్ మాత్రమే మనం కన్సిడర్ చేయాలి. దేర్ఫోర్ రో ఈక్వల్ టు క్యూ బై వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ ఎంతమ్మా? లెంగ్త్ ఇంటూ ఏరియా. లెంగ్త్ ఏమో డి, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏ. దీని నుంచి క్యూ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? రో డిఏ. డిఏ అంటే మీరు మళ్ళీ డిఫరెన్సియేషన్ చేసి అనుకుంటారు, రో ఏ డి ఇలా రాదు, రో ఏ డి. కాబట్టి 2EA ఈజ్ ఈక్వల్ టు క్యూ బదులు ఏం రాయాలమ్మా? రో ఏ డి బై ఎప్సిలాన్ నాట్. ఓకే, ఏ క్యాన్సిల్. ఓకే, ఇప్పుడు ఈ ఈక్వల్ టు ఏమవుతుంది? రో డి బై 2 ఎప్సిలాన్ నాట్. ఓకే అమ్మా, రో డి బై 2 ఎప్సిలాన్ నాట్. ఇదేంటిది? అవుట్ సైడ్ షీట్. అదే జాగ్రత్తగా గమనించండి. అవుట్ సైడ్ షీట్ డిస్టెన్స్ ఎక్స్ మీద డిపెండ్ అవుతుందా? నో, డిపెండ్ కావట్లా. ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ అవుట్ సైడ్ ది పాయింట్, అవుట్ సైడ్ ది షీట్. షీట్ బయట పాయింట్ కనుక తీసుకుంటే ఈ అనేది అసలు డిపెండ్ కావటం లేదు. ఎవరి మీద డిపెండ్ కావటం లేదు? ఎలక్ట్రిక్ ఫీల్డ్ సారీ డిస్టెన్స్ ఎక్స్ మీద డిపెండ్ కావట్లేదు. ఎవరి మీద డిపెండ్ అవుతుంది? థిక్నెస్ డి మీద డిపెండ్ అవుతుంది. ఈ షీట్ యొక్క థిక్నెస్ మీద డిపెండ్ అవుతుంది, కానీ ఎక్స్ మీద మాత్రం డిపెండ్ కావటం లేదు. ఎక్స్ మీద మాత్రం డిపెండ్ కావట్లేదు. కాబట్టి ఒక గ్రాఫ్ కనుక మనం డ్రా చేస్తే దేనికి? ఎలక్ట్రిక్ ఫీల్డ్కి డిస్టెన్స్కి, డిస్టెన్స్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్కి కనుక మనం గ్రాఫ్ డ్రా చేస్తే చూడమ్మా, ఇన్సైడ్ పాయింట్ దగ్గర ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎక్స్. ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎక్స్ అంటే ఇలా ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది ఇన్సైడ్ పాయింట్ దగ్గర. ఇది ఎక్స్ ఈక్వల్ టు డి పాయింట్ అనుకుందాం అమ్మా. ఇదేమో ఎక్స్ లెస్ దాన్ డి. ఈ ఏరియా ఎక్స్ లెస్ దాన్ డి అంటే ఇన్సైడ్ పాయింట్, ఎక్స్ లెస్ దాన్ డి. ఇదేమో ఎక్స్ గ్రేటర్ దాన్ డి. ఇది అవుట్ సైడ్ షీట్ అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ డి అంటే డి కన్నా పైన. ఎలా ఉంది? కాన్స్టెంట్ గా ఉంది. ఇట్ డస్ నాట్ డిపెండ్ అపాన్ ఎక్స్. ఎక్స్ మీద డిపెండ్ కావట్లేదు, కాన్స్టెంట్ గా ఉంది. అంటే ఇలా ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. గ్రాఫ్ కూడా అడగచ్చు మనం. ఓకే అమ్మా, ఎగ్జామ్లో గ్రాఫ్ కూడా అడగచ్చు. సో ఒక నాన్ కండక్టింగ్ షీట్ కనుక తీసుకుంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ పాయింట్ దగ్గర ఎంత ఉంటుంది? ఇక్కడ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎక్స్. అవుట్ సైడ్ పాయింట్ దగ్గర వాల్యూ ఎంత ఉంటుంది? ఈక్వల్ టు రో డి బై 2 ఎప్సిలాన్ నాట్. అయితే ఇక్కడ ఈ అనేది ఎక్స్ మీద డిపెండ్ కావట్లే. సో గ్రాఫ్ కనుక డ్రా చేస్తే మనకి ఈ విధంగా వస్తుందమ్మ గ్రాఫ్. ఓకే, ఇన్సైడ్ ఏమో ఇది ఇన్సైడ్ షీట్, ఇది ఇన్సైడ్, ఇది అవుట్ సైడ్. ఓకే, అవుట్ సైడ్ అది అర్థమైందమ్మా? పాస్ చేసి రాసుకోండమ్మా. పాస్ చేసినామా? నాకు తెలిసి ఈ నాన్ కండక్టింగ్ షీట్ ఆఫ్ థిక్నెస్ డి అన్న కాన్సెప్ట్ మనకి నాకు తెలిసి మిగతా వీడియోస్లో మీకు దొరకపోవచ్చు, యూట్యూబ్లో వేరే వీడియోస్లో మీకు దొరకపోవచ్చు అన్న. ఓకేనా? నేను కొంచెం చెప్పాను, బోర్ ఫీల్ అవ్వకుండా వినండి. ఏమో రేపు ఇదే అడగచ్చుగా. ఓకే అమ్మా, నెక్స్ట్ ఫర్దర్గా డిస్కస్ చేద్దాం ఇంకా ఈ కాన్సెప్టే. నేను ఒక కండక్టర్ని తీసుకుంటున్నాము. ఇదిగోండి కండక్టర్. ఒక కండక్టర్ తీసుకున్నాను. ఈ కండక్టర్కి క్యూ అనే పాజిటివ్ ఛార్జ్ ఇచ్చానుకోండి. ఓకే అమ్మా, ఈ కండక్టర్ నేను ఏం చేస్తున్నా? క్యూ అనే పాజిటివ్ ఛార్జ్ ఇస్తున్నా. చూడమ్మా, కండక్టర్కి క్యూ అనే పాజిటివ్ ఛార్జ్ ఇస్తే అది ఈ థిక్నెస్ కొంచెం థిక్నెస్ ఉంది. ఈ పైది కన్సిడర్ చేయకండి, థిక్నెస్ కొంచెం ఉంది. ఈ క్యూ అనే ఛార్జ్ కనుక మనం ఈ కండక్టర్కి ఇస్తే ఆ ఛార్జ్ ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది? లోపలైతే ఉండదు. కండక్టర్ లోపల ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0, ఛార్జ్ కూడా లోపలికి వెళ్ళదు.
ఛార్జ్ మొత్తం సర్ఫేస్ మీదే ఉంటుంది. ఓకే, ఈ సర్ఫేస్ మీద ఎంత ఛార్జ్ వస్తుంది, ఈ సర్ఫేస్ మీద ఎంత ఛార్జ్ వస్తుంది. ఓకే, ఈ సర్ఫేస్ మీద ఎంత ఛార్జ్ వస్తుంది, ఈ సర్ఫేస్ మీద ఎంత ఛార్జ్ వస్తుంది. సింపుల్గా చెప్పేయచ్చమ్మా, క్యూ అనే ఛార్జ్ ఇచ్చాం కాబట్టి ఇటు Q/2 ఇటు Q/2 వస్తుంది. అంతేనా? అంతేనా? అంతే కాదో చూద్దాం, అదో కాదో చూద్దాం అమ్మా. సపోజ్ క్యూ అనే ఛార్జ్ నేను ఈ కండక్టర్కి ఇస్తే ఎక్స్ అనే ఛార్జ్ ఇటువైపు వచ్చేసింది అనుకుందాం. ఎక్స్ అనే పాజిటివ్ ఛార్జ్ ఈ సర్ఫేస్ మీద వచ్చింది అనుకుందాం. ఓకే, అలాగే ఈ సర్ఫేస్ మీద ఎంత ఛార్జ్ వచ్చినట్టు, ఇక్కడ ఎక్స్ అనే ఛార్జ్ వచ్చింది కాబట్టి ఇటువైపు ఎంత వచ్చిందమ్మా, Q-X అనే ఛార్జ్ వచ్చినట్టు. అంతేనా? ఇటువైపు ఎక్స్ అనే ఛార్జ్ వచ్చింది కాబట్టి ఇటువైపు ఎంత ఛార్జ్ వచ్చినట్టు, Q-X అనే ఛార్జ్ వచ్చినట్టు. రైట్? లోపల నేను ఒక పాయింట్ P అనే పాయింట్ కన్సిడర్ చేస్తున్నా. P అనే పాయింట్ లోపల కన్సిడర్ చేస్తున్నా. ఓకే, దీనివల్ల జాగ్రత్త వినమ్మా, దీనివల్ల ఈ పాయింట్ P దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది డ్యూ టు దిస్. చూడమ్మా, ఇది ఒక ప్లేట్, ఇది పాజిటివ్ ఛార్జ్డ్ ప్లేట్ కదా. ఇప్పుడు రెండు ప్లేట్స్ కింద కన్సిడర్ చేయండి. ఇది ఒక ప్లేట్, ఇది ఒక ప్లేట్. ఇది పాజిటివ్లీ ఛార్జ్డ్ ప్లేట్ కదమ్మా. సో దీనివల్ల ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది, యాక్చువల్గా ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఎంత ఉంటుంది అంటే σ/2ε0, σ1 అనుకుందాం. ఓకే, ఇది ఫస్ట్ సర్ఫేస్, ఇది సెకండ్ సర్ఫేస్ అనుకుందాం. దీనివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఎంత ఉంటుందమ్మా, σ1/2ε0. అలాగే ఈ ప్లేట్ వల్ల ఈ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది, ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఎంత ఉంటుంది అంటే σ2/2ε0, σ2/2ε0. యాక్చువల్గా టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత, 0. నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0. అంటే దీనివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్, దీనివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాన్సిల్ అయిపోయి 0 కావాలి. దాని మీనింగ్ ఏంటి, σ1/2ε0 షుడ్ బి ఈక్వల్ టు σ2/2ε0. σ1/2ε0 షుడ్ బి ఈక్వల్ టు σ2/2ε0. ఈ రెండు ఈక్వల్ అయినప్పుడే కదా మధ్యలో 0 అవుతుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 అవ్వాలి. ఓకే అమ్మా, కాబట్టి 2ε0 క్యాన్సిల్ చేస్తున్నా. సో σ1 ఈక్వల్ టు σ2. σ1 అంటే ఛార్జ్ బై ఏరియా. σ1 అంటే ఏంటమ్మా, ఛార్జ్ బై ఏరియా. ఛార్జ్ ఎంత అనుకున్నాం, ఎక్స్ డివైడెడ్ బై ఏరియా అని ఏ అనుకుందాం. అలాగే σ2 అంటే అది కూడా ఛార్జ్ బై ఏరియానే, బట్ Q-X/A. ఏ క్యాన్సిల్. ఓకే, దీని నుంచి x ఈక్వల్ టు Q-X వచ్చింది. ఇది తీసుకొస్తే 2x ఈక్వల్ టు Q అంటే x ఈక్వల్ టు Q/2. కాబట్టి ఈ x వాల్యూ ఎంత వచ్చిందమ్మా, Q/2. ఇది Q/2 అయింది కాబట్టి ఆటోమేటిక్ ఇది కూడా Q/2 అవుతుంది. కాబట్టి మనం ఇలాంటి కండక్టర్కి మనం ఇదిగోండి ఇటువంటి కండక్టింగ్ షీట్, థిక్నెస్ ఉన్న కండక్టింగ్ షీట్కి ఓకే మనం Q అనే ఛార్జ్ కనుక ఇస్తే సగం ఇటువైపుకి వస్తుంది, సగం ఇటువైపుకి వస్తుంది. ఓకే, పాజ్ చేసి రాసుకోండి అమ్మా, పాజ్ చేసి రాసుకోండి. నెక్స్ట్ చూడండి, ఈసారి ఇలా రెండు ప్లేట్స్ ఉన్నాయి. నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి అమ్మా, ఈసారి ఇలా రెండు ప్లేట్స్ ఉన్నాయి. ఓకే, ఈసారి దీన్ని నేను Q1 అనే ఛార్జ్ ఇచ్చా, దీనికి Q2 అనే ఛార్జ్ ఇచ్చా. ఈ ప్లేట్ Q1 అనే ఛార్జ్, ఈ ప్లేట్ Q2 అనే ఛార్జ్. రెండు ప్లేట్స్ తీసుకున్నామా. ఈ ప్లేట్ Q1 అనే ఛార్జ్ ఇచ్చా, ఈ ప్లేట్ Q2 అనే ఛార్జ్ ఇచ్చా. మనం ఏం ప్రూవ్ చేయాలంటే ఈ లోపల ఉండే ఛార్జెస్, ఇప్పుడు ఇటు ఛార్జ్ వస్తుంది, ఇటు కూడా ఛార్జ్ వస్తుంది. ఓకే, ఇటువైపు ఛార్జ్ వస్తుంది, ఇటువైపు కూడా ఛార్జ్ వస్తుంది. ఈ ప్లేట్ మీద ఛార్జ్ వస్తుంది, ఈ ప్లేట్ మీద కూడా ఛార్జ్ వస్తుంది. ఆ రెండు ఇలా పెట్టడం వల్ల ఆ రెండు ఛార్జెస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ అని మనం ప్రూవ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ Q అనే ఛార్జ్ వచ్చింది అనుకోండి, ఇక్కడ -Q అనే ఛార్జ్ వస్తుంది అని మనం ప్రూవ్ చేయాలి. అలాగే వస్తుంది యాక్చువల్. ఓకే, అలా వస్తుంది, దాన్ని మనం ప్రూవ్ చేస్తున్నాం ఇప్పుడు అంతే. ఓకే, చేద్దాము. రైట్, సో ఇక్కడ Q1 అనే ఛార్జ్ ఇచ్చాము, ఇక్కడ Q2 అనే ఛార్జ్ ఇచ్చాము. నేను ఒక గాషియన్ సర్ఫేస్ కన్సిడర్ చేస్తున్నాను. ఓకే, నేను ఇక్కడ ఒక గాషియన్ సర్ఫేస్ కన్సిడర్ చేస్తున్నా. ఇదిగోండి టింగ్ 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 ఇలా ఒక గాషియన్ సర్ఫేస్ కన్సిడర్ చేసాము.
ఓకే, ఈ పార్ట్లో ఇక్కడ ఎక్స్ అనే ఛార్జ్ వచ్చింది అనుకున్నా, ఈ పార్ట్లో ఇక్కడ వై అనే ఛార్జ్ వచ్చింది అనుకున్నా. ఇక్కడ ఎక్స్ అనే ఛార్జ్ ఉంది, ఇక్కడ వై అనే ఛార్జ్ ఉంది. ఓకే అమ్మా, రైట్. ఇప్పుడు ఆ గాషియన్ సర్ఫేస్ నుంచి ఎంత ఫ్లక్స్ వెళ్తుందో నాకు కావాలి. ఓకే అమ్మా, ఆ గాషియన్ సర్ఫేస్ నుంచి ఎంత ఫ్లక్స్ వెళ్తుంది అనేది నాకు కావాలి. ఎంత ఫ్లక్స్ వెళ్తుంది చూడమ్మా, ఇది ఒక స్క్వేర్ కదా. ఓకే, దీని నుంచి ఏమన్నా ఫ్లక్స్ వెళ్తుంది, ఇది ఒక యాక్చువల్గా స్క్వేర్ కదలేమో, క్యూబ్ ఫామ్ అవుతుంది. ఓకే, క్యూబో లేదా క్యూబాయిడ్. ఈ ఫేస్ నుంచి ఎంత ఫ్లక్స్ బయటికి వెళ్తుంది. ఓకే, యాక్చువల్గా ఈ ఫేస్ ఎక్కడుందమ్మా, కండక్టర్కి లోపల ఉంది. రెండు కండక్టర్స్ అమ్మా, కండక్టర్కి లోపల ఉంది. సో ఇది ఫస్ట్ సర్ఫేస్, ఇది సెకండ్ సర్ఫేస్, ఇది థర్డ్ సర్ఫేస్, ఇది ఫోర్త్ సర్ఫేస్ అమ్మా. ఫస్ట్ సర్ఫేస్ నుంచి ఎంత ఫ్లక్స్ బయటికి వెళ్తుంది అంటే 0. ఫస్ట్ సర్ఫేస్ నుంచి ఎంత ఫ్లక్స్ బయటికి వెళ్తుంది అంటే 0 అమ్మా. సో టోటల్ ఫ్లక్స్ త్రూ దిస్ సర్ఫేస్ ఏమవుతుందమ్మా, φ1 + φ2 + φ3 + φ4. దట్ షుడ్ బి ఈక్వల్ టు, ఓకే, గాస్ లా ప్రకారం దట్ షుడ్ బి ఈక్వల్ టు Q/ε0. ఇక్కడ Q ఎంత అంటున్నా, ఇక్కడ x అనే ఛార్జ్ వచ్చింది, ఇక్కడ y అనే ఛార్జ్ వచ్చింది కాబట్టి x + y/ε0 అని రాస్తాం. రాయచ్చు కదమ్మా, అర్థమైందా? ఇక్కడ గాషియన్ సర్ఫేస్ ఒకటి కన్సిడర్ చేస్తున్నా, ఆ గాషియన్ సర్ఫేస్ లోంచి ఎంత ఫ్లక్స్ వెళ్తుందో క్యాలిక్యులేట్ చేస్తున్నా. లోపల x అనే ఛార్జ్ ఇండ్యూస్ అయింది అనుకుందాం, ఇటువైపు y అనే ఛార్జ్ ఇండ్యూస్ అయ్యింది అనుకుందాం. ఇక్కడ x అనే ఛార్జ్ ఇండ్యూస్ అయింది, ఇక్కడ y అనే ఛార్జ్ ఇండ్యూస్ అయ్యింది అనుకుందాం. ఓకే, అంత ఛార్జ్ వచ్చింది అనుకోండి, ఇలా ఆపోజిట్గా పెట్టినప్పుడు. ఓకే, సో ఫ్లక్స్ త్రూ ఫస్ట్ సర్ఫేస్ φ1 ఎంత అంటే 0 అంటున్నాము. ఎందుకు 0 అన్నాను, లోపల ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 అమ్మా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 అయినప్పుడు ఆటోమేటిక్గా ఫ్లక్స్ కూడా 0. లోపల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎందుకు 0, ఇది కండక్టర్ లోపల ఉంది ఫేస్ కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0. ఇక్కడ కూడా అంతే, సెకండ్ సర్ఫేస్ నుంచి కూడా ఫ్లక్స్ 0, ఎందుకంటే ఇది కూడా కండక్టర్ లోపలే ఉంది. సో ఇది కూడా 0నే. ఓకే, మరి ఫ్లక్స్ 3 నుంచి ఫ్లక్స్ ఎంత ఉంటుంది చూడండి. ఇక్కడ ఏరియా వెక్టార్ ఇలా ఉంది A బార్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టార్ ఏమి ఇలా ఉంటుంది. ఓకే, ఇలాగని ఉంటుంది. ఎటున్నా కానీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టార్, ఏరియా వెక్టార్ 90 degrees యాంగిల్ చేస్తున్నాయి. ఓకే, మనకు తెలుసు ఇంటిగ్రల్ E బార్ డాట్ ds బార్, ఇది కూడా EDS cos 90 degrees, cos 90 degrees అంటే 0 కాబట్టి టోటల్ ఫ్లక్స్ 0 అవుతుంది. సో దీని నుంచి వెళ్ళే ఫ్లక్స్ కూడా 0. అలాగే φ4 నుంచి వెళ్ళే ఫ్లక్స్ కూడా 0. φ4 నుంచి వెళ్ళే ఫ్లక్స్ కూడా 0. మొత్తం 0 అయిపోయింది. 0 షుడ్ బి ఈక్వల్ టు x + y/ε0. అంటే x + y = 0 అంటే x = -y. దాని అర్థం ఏంటి, ఈ ఛార్జ్ ఎంత ఉంటుందో ఇదే ఛార్జ్ ఈ ఛార్జ్ కూడా అంతే ఉంటుంది. ఇక్కడ ఛార్జ్ ఎంతైతే వస్తుందో ఇక్కడ కూడా అంతే ఛార్జ్ వస్తుంది, రెండు ఈక్వల్. కాకపోతే ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంటే ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, రెండు ఆపోజిట్ ఉంటాయి. ఒకరు ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ వస్తే ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. రెండు ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఛార్జెస్ ఇండ్యూస్ అవుతాయి. ఆ పాయింట్ రాసుకోండి అమ్మా, పాయింట్ రాసుకోండి. రైట్ అమ్మా, నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి. దీంతో ఆపేద్దాం. ఇంకా లాస్ట్లో హోంవర్క్ ఇస్తాను, ట్రై చేయండి. సో దిస్ ఈజ్ అ ప్లేట్, కండక్టింగ్ ప్లేట్ అమ్మ. ఇది కూడా కండక్టింగ్ ప్లేట్. ఈ రెండు కండక్టింగ్ ప్లేట్స్. ఓకే అమ్మా, దీనికి నేను Q1 అనే ఛార్జ్ ఇచ్చా అనుకోండి, దీనికి నేను Q2 అనే ఛార్జ్ ఇచ్చా అనుకోండి. ఇదేమో Q1 అనే ఛార్జ్, ఇది Q2 అనే ఛార్జ్. ఓకే అమ్మా, రైట్. అయితే ఇది సర్ఫేస్ 1, ఇది సర్ఫేస్ 2, ఇది సర్ఫేస్ 3, ఇది సర్ఫేస్ 4. ఓకే, ఇలా 4 సర్ఫేస్, ఇక్కడ +Q1 ఇక్కడ +Q2 ఛార్జ్ ఇచ్చా. ఇక్కడ 4 సర్ఫేస్లు కన్సిడర్ చేస్తున్నా. 4 సర్ఫేస్ల మీద ఛార్జ్ ఎంత అపియర్ అవుతుంది అనేది నాకు కావాలి. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కాకుండా అమ్మా, కేవలం సింగిల్ ప్లేట్, ఇక్కడ ఏమీ లేకుండా కేవలం సింగిల్ ప్లేట్ ఉంటే ఇక్కడ Q1/2, ఇక్కడ Q1/2 వస్తుంది. ఓకే, సింగిల్ ప్లేట్ కనుకుంటే, ఐసోలేటెడ్ ప్లేట్ కనుకుంటే, దగ్గరలో ఛార్జెస్ ఏమీ లేకపోతే Q1 అనే ఛార్జ్ ఇచ్చా అనుకోండి, ఇటు Q1/2 ఇటు Q1/2 వస్తుంది. కానీ ఇక్కడ కేసు అది కాదు. ఇక్కడ Q1 అనే ఛార్జ్ పెట్టా, ఇక్కడ Q2 అనే ఛార్జ్ పెట్టా.
ఈ ప్లేట్ Q1 అనే ఛార్జ్ ఇచ్చా, ఈ ప్లేట్ Q2 అనే ఛార్జ్ ఇచ్చా. కాబట్టి ఇక్కడ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యే సీన్ లేదమ్మా. ఓకే, సో ఇందాక కూడా చూసుంటారు లోపల ఈక్వల్ అండ్ ఆపోజిట్ వస్తాయి ఓకే, కానీ ఇటు 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 ఈక్వల్గా వచ్చే సీన్ అయితే ఉండదు ఇక్కడ. అర్థమవుతుందమ్మా? రైట్, ఓకే రైట్. సరే, సో Q1 అనే ఛార్జ్ ఇక్కడ దీనికి ఇచ్చా, Q2 అనే ఛార్జ్ ఇక్కడ ఇచ్చా. మనకు కావాల్సింది ఏంటంటే ఈ ఫస్ట్ సర్ఫేస్ మీద ఎంత ఛార్జ్ వస్తుంది, సెకండ్ సర్ఫేస్ మీద ఎంత ఛార్జ్ వస్తుంది, థర్డ్ సర్ఫేస్ మీద ఎంత ఛార్జ్ వస్తుంది, ఫోర్త్ సర్ఫేస్ మీద ఎంత ఛార్జ్ వస్తుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. సరదాగా క్యాలిక్యులేట్ చేసుకుందాము, నో ప్రాబ్లం. ఓకే, చూడండి. సో ఇక్కడ Q1 అనే ఛార్జ్ ఇచ్చాను, ఇటువైపు X అనే ఛార్జ్ వచ్చింది అనుకుందాం. సర్ఫేస్ 2 మీదకి X అనే ఛార్జ్ వచ్చింది అనుకుందాం. సర్ఫేస్ 1 మీద ఎంత ఛార్జ్ మిగులుతుంది? Q1 మైనస్ X, అంతేనా? ఇటువైపు X అనే ఛార్జ్ వస్తే సర్ఫేస్ ఇటువైపు సర్ఫేస్ మీద ఎంత ఉంటుందమ్మా? Q1 మైనస్ X, అంతే కదా? సో ఇది పాజిటివ్ ఛార్జ్. ఎంత పాజిటివ్ ఛార్జ్? Q1 మైనస్ X. ఇక్కడ కూడా పాజిటివ్ ఛార్జ్, ఎంతది? X. అయితే ప్రీవియస్ ప్రాబ్లంలో చూసాం, ఈ లోపల ఇటువైపు ఎంతైతే ఛార్జ్ వస్తుందో ఇటువైపు కూడా అంతే ఛార్జ్ వస్తుంది, కానీ ఆపోజిట్ ఛార్జ్ వస్తుంది. చూసాం కదా మనం లోపల. సో ఇక్కడ ఇక్కడ Q1 మైనస్ X అనే ఛార్జ్ ఉంది, ఇక్కడ X అనే ఛార్జ్ ఉంది. ప్రీవియస్ ప్రాబ్లంలో చూసాం, ఇటువైపు X అనే ఛార్జ్ కనుక వస్తే ఇటువైపు ఎంత ఛార్జ్ వస్తుందమ్మా? X అనే ఛార్జ్ వస్తుంది, బట్ ఆపోజిట్ ఛార్జ్ వస్తుంది, మైనస్ X. ఇది మైనస్ X కాబట్టి ఇటువైపు ఏమొస్తుంది? Q2లో ఇక్కడ మైనస్ X వచ్చిందమ్మా, ఇటువైపు ఏమొస్తుంది? Q2 మైనస్ ఆఫ్ మైనస్ X, అంటే Q2 ప్లస్ X. సో ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఓకే, సో X వాల్యూ కనుక్కున్నాం అనుకోండి. X వాల్యూ ఎంత వస్తుంది అనేది మనం కనుక్కున్నాం అనుకోండి. సింపుల్, మనకు కావాల్సిన ఛార్జెస్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేస్తుంది. ఇక్కడ ఎంత ఛార్జ్ ఉంది, ఇక్కడ ఎంత ఛార్జ్, ఇక్కడ ఎంత ఛార్జ్, ఇక్కడ ఎంత ఛార్జ్, ఈజీగా వచ్చేస్తుంది అమ్మా. కనుక్కుందామా? X వాల్యూ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి? దానికోసం సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ తీసుకుందాం. ఇటువైపు సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ సిగ్మా 1 అనుకుందాం. అది దేనికి ఈక్వల్ అవుతుందమ్మా? Q1 మైనస్ X బై A. ఇటువైపు సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ సిగ్మా 2 అనుకుందాం. అది దేనికి ఈక్వల్ అవుతుంది? Q2 మైనస్ X బై X బై A. సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ X అనుకుంటే X బై. ఓకే, దీని దగ్గర సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ దాన్ని సిగ్మా 3 అనుకుందాం. థర్డ్ సర్ఫేస్ కదా, సిగ్మా 3 అనుకుందాం. లేదా విడిగా రాయినామా, ఎక్కడ రాయినా? సిగ్మా 1 ఈక్వల్ టు Q1 మైనస్ X బై A, సిగ్మా 2 ఈక్వల్ టు X బై A, సిగ్మా 3 ఈక్వల్ టు అది కూడా X బై Aనే, అంతే కదా? ఆఫ్ కోర్స్ మైనస్ X ఉంది. అయితే మనకి ఛార్జ్ డెన్సిటీ కన్సిడర్ చేసినప్పుడు ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ కదా కన్సిడర్ చేసింది. సో X బై A. సిగ్మా 4 ఈక్వల్ టు ఎంత? సిగ్మా 4 ఈక్వల్ టు Q2 ప్లస్ X బై A. ఓకే, సిగ్మా 4 ఈక్వల్ టు Q2 ప్లస్ X బై A. సో అన్ని ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్స్, సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీస్ మనం క్యాలిక్యులేట్ చేసాం. సిగ్మా 1 ఎంత? X బై A. సిగ్మా 2 Q1 మైనస్ X. సరే, అక్కడ ఆల్రెడీ రాసాం కదమ్మా, అక్కడ చూసుకుంటూ ఉండండి. ఓకే, X వాల్యూ క్యాలిక్యులేట్ చేయడానికి ఇదంతా చేస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఒక పాయింట్ కన్సిడర్ చేస్తున్నా, లోపల ఒక పాయింట్ కన్సిడర్ చేస్తున్నా. ఈ లోపల P అనే పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ 4 ప్లేట్స్ వల్ల ఉంటుంది. ఒకటి ఈ సర్ఫేస్, ఇంకోటి ఈ సర్ఫేస్, ఇంకోటి ఈ సర్ఫేస్, ఇంకోటి ఈ సర్ఫేస్. ఈ 4 సర్ఫేస్ల వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇక్కడ ఉంటుంది. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ దేనికి ఈక్వల్ అవ్వాలి? 0కి ఈక్వల్ అవ్వాలి. ఓకే అమ్మా, అర్థమవుతుందా? ఎందుకు? ఇన్సైడ్ ది కండక్టర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0. ఈ పాయింట్ దగ్గర దీనివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది? ఎటో ఒకటి ఉంటుంది. ఈ పాయింట్ దగ్గర దీనివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది, దీనివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది, దీనివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది, దీనివల్ల కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. అన్నిటి వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ ఉంటాయి. ఓకే, ఈ అన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ కలిపి 0 అవ్వాలి. ఓకేనా? ఒకసారి చూడండి. సపోజ్ 1 వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎటు ఉంటుంది?
ఈ డైరెక్షన్లో ఉంటుంది. దాన్ని E1 అనుకుందాం. 1 వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉంటుందాం, దాన్ని ఏమనుకుందాం? E1 అనుకుందాం. 2 వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎటు ఉంటుంది? 2 ప్లేట్ ఉంటుంది కాబట్టి, ఇది పాజిటివ్ ప్లేట్ కాబట్టి ఈ డైరెక్షన్లో ఉంటుంది, దాన్ని E2 అనుకుందాం. 2 వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ P అనే పాయింట్ దగ్గర, ఇది P అనే పాయింట్ దగ్గర సర్ఫేస్, ఈ సర్ఫేస్ 1 వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉంటుంది, సర్ఫేస్ 2 వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉంటుంది. పాజిటివ్ ప్లేట్కి అవేగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సర్ఫేస్ 3 నెగిటివ్ ప్లేట్ అన్న, కాబట్టి టువర్డ్స్ ది ప్లేట్ ఉంటుంది, కాబట్టి E3 ఇటు ఉంటుంది. సో ప్లస్ E3 అని రాస్తా. E3 ఈ డైరెక్షన్లో ఉంటుంది. అర్థమవుతుందా? ఈ పాయింట్ దగ్గర ఈ సర్ఫేస్ వల్ల, ఈ నెగిటివ్ చార్జ్డ్ సర్ఫేస్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇటు ఉంటుంది, టువర్డ్స్ ది ప్లేట్ లాక్కుండా చేస్తుంది కదా ఇక్కడ పాజిటివ్ టెస్ట్ చార్జ్ పెడితే. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉంటుంది, దేర్ ఫోర్ E3 ఈ డైరెక్షన్లో ఉంటుంది. సో ఈ డైరెక్షన్లో E1 ప్లస్ E3 వచ్చింది. దీనివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇది పాజిటివ్ ప్లేట్ కాబట్టి అవే ఉండాలి, సో ఈ డైరెక్షన్లో ఉంటుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్. అదెంతమ్మా? E4. సో ఈ పాయింట్ మీద 4 సర్ఫేసుల వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్, 2 ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇటు పని చేస్తున్నాయి, 2 ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇటు పని చేస్తున్నాయి. ఈ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 ఉండాలి. 0 ఉండాలి అంటే ఈ రెండు ఈక్వల్ అవ్వాలి, అంతే కదమ్మా? E1 ప్లస్ E3 షుడ్ బి ఈక్వల్ టు E2 ప్లస్ E4. ఖచ్చితంగా అది జరగాలి, లేదంటే అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 అవ్వదు, మన కాన్సెప్ట్ 0 అయిపోతుంది, అంతే కదా? ఓకే అమ్మా, కండక్టర్ లోపల, కండక్టింగ్ మెటీరియల్ లోపల ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0, కండక్టింగ్ మెటీరియల్ లోపల ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 ఉండాలి. అలా 0 ఉండాలి అంటే ఇదిగోండి, ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ అయి ఉండాలి. అంటే E1 ప్లస్ E3 షుడ్ బి ఈక్వల్ టు E2 ప్లస్ E4 అయి ఉండాలి. వాట్ ఈస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ చార్జ్డ్ షీట్? సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్. ఓకే అమ్మా, సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్. సో E1 వల్ల ఏమవుతుందంటే సిగ్మా 1 బై 2 ఎప్సిలాన్ నాట్ ప్లస్ E3 వల్ల సిగ్మా 3 బై 2 ఎప్సిలాన్ నాట్ ప్లస్ E2 వల్ల, ప్లస్ కాదు ఇక్కడ ఈక్వల్ టు ఉంటుంది కదా, E2 వల్ల సిగ్మా 2 బై 2 ఎప్సిలాన్ నాట్ ప్లస్ E4 వల్ల సిగ్మా 4 బై 2 ఎప్సిలాన్ నాట్. సిగ్మా 1 అంటే ఏంటి? Q1 మైనస్ ఎక్స్ బై ఏ. దేర్ ఫోర్ Q2 ఎప్సిలాన్ నాట్ క్యాన్సిల్ చేసి పెడదాం, అన్ని క్యాన్సిల్ చేసేద్దాం అమ్మా. సో సిగ్మా 1 ప్లస్ సిగ్మా 3 షుడ్ బి ఈక్వల్ టు సిగ్మా 2 ప్లస్ సిగ్మా 4. సిగ్మా 1 అంటే Q1 మైనస్ ఎక్స్ బై ఏ ప్లస్ సిగ్మా 3 అంటే ఎక్స్ బై ఏ. దిస్ షుడ్ బి ఈక్వల్ టు సిగ్మా 2 అంటే ఎక్స్ బై ఏనే ప్లస్ సిగ్మా 4 అంటే Q2 ప్లస్ ఎక్స్ బై ఏ. Q2 ప్లస్ ఎక్స్ బై ఏ. ఏ క్యాన్సిల్. సో ఇక్కడ ఏం మిగిలింది? Q1 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు Q2 ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్. మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యాన్సిల్. ఇది తీసుకురండి అమ్మా, ఇది తీసుకొస్తే Q1 మైనస్ Q2 ఈక్వల్ టు 2x, అంటే x ఈక్వల్ టు Q1 మైనస్ Q2 బై 2. సో ఈ x వాల్యూ ఎంత వచ్చిందమ్మా? Q1 మైనస్ Q2 బై 2. ఓకే, సో ఫస్ట్ సర్ఫేస్ మీద ఛార్జ్ ఎంత ఉంటుంది? Q1 మైనస్ ఎక్స్. Q1 మైనస్ ఎక్స్ అంటే ఇదేగా, మైనస్ ఎక్స్ అంటే మైనస్ Q1 మైనస్ Q2 బై 2. ఎంత? ఫస్ట్ సర్ఫేస్ మీద ఛార్జ్ ఎంతో క్యాలిక్యులేట్ చేస్తున్నా. Q1 మైనస్ Q2 బై 2 ఎంత అవుతుంది? కింద LCM 2 అవుతుంది, ఇదేమో 2Q1 మైనస్ Q1 ప్లస్ Q2. సో దిస్ షుడ్ బి ఈక్వల్ టు 2Q1 మైనస్ Q1 ప్లస్ Q2 బై 2. సో ఫస్ట్ సర్ఫేస్ మీద ఎంత ఛార్జ్ ఉంటుంది అంటే Q1 ప్లస్ Q2 బై 2. Q1 ప్లస్ Q2 బై 2. సెకండ్ సర్ఫేస్ మీద క్యాల్కులేట్ చేయక్కర్లా, డైరెక్ట్గా ఎక్స్. సెకండ్ సర్ఫేస్ మీద ఎక్స్ అన్న ఛార్జ్, సెకండ్ సర్ఫేస్ మీద ఎక్స్. ఫస్ట్ సర్ఫేస్ మీద Q1 మైనస్ ఎక్స్, సెకండ్ సర్ఫేస్ మీద ఎంతమ్మా? ఎక్స్. సో డైరెక్ట్గా సెకండ్ సర్ఫేస్ మీద ఎంత ఉంటుందయ్యా అంటే Q1 మైనస్ Q2 బై 2. సో ఇక్కడ Q1 మైనస్ Q2 బై 2. థర్డ్ సర్ఫేస్ మీద దీనికి నెగిటివ్ ఉంటుంది,
దీన్ని మైనస్తో మల్టిప్లై చేస్తే Q2 మైనస్ Q1/2. సో థర్డ్ సర్ఫేస్ మీద ఎంత ఛార్జ్ ఉంటుందమ్మా? Q2 మైనస్ Q1/2. సో థర్డ్ సర్ఫేస్ మీద ఎంత ఛార్జ్ వస్తుంది? Q2 మైనస్ Q1/2. ఫోర్త్ సర్ఫేస్ మీద ఛార్జ్ ఎంత? Q2 ప్లస్ ఎక్స్. Q2 ప్లస్ ఎక్స్ అంటే Q2 ప్లస్ ఎక్స్ అంటే ఇది Q1 మైనస్ Q2/2. అది ఏమవుతుందమ్మా? 2 LCM తీసుకుంటే 2Q2 ప్లస్ Q1 మైనస్ Q2. 2Q2 మైనస్ Q2. సో ఇక్కడ ఏమవుతుంది? Q1 ప్లస్ Q2/2. సో ఫోర్త్ సర్ఫేస్ మీద ఎంత వస్తుంది? Q1 ప్లస్ Q2/2. ఓకే అమ్మా, ఫోర్త్ సర్ఫేస్ మీద ఎంత వస్తుంది? Q1 ప్లస్ Q2/2. ఇదమ్మా కాన్సెప్ట్. ఓకే, సో సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీస్ ఎలా వచ్చినాయి అర్థమైనాయి కదా. నేను ఒక ప్రాబ్లం ఇస్తాను, మీరు హోంవర్క్ కింద చేయండి. హోంవర్క్. ఓకే, ఈసారి నేను 3 ప్లేట్లు ఇస్తాను, మీరు ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఆన్సర్ ఏంటో పెట్టండి. ఓకే, ఇక్కడ 3 ప్లేట్లు ఇచ్చా. అయితే సర్ఫేస్ 1 ఉంటుంది, సర్ఫేస్ 2 ఉంటుంది, సర్ఫేస్ 3 ఉంటుంది, సర్ఫేస్ 4 ఉంటుంది, సర్ఫేస్ 5 ఉంటుంది, సర్ఫేస్ 6 ఉంటుంది. ఇక్కడ ఛార్జ్ ఏమో ప్లస్ Q అనుకుందాం. ఇక్కడ ఛార్జ్ 4Q అనుకోండి. ఇక్కడ ఛార్జ్ Q, ఇక్కడ ఛార్జ్ 4Q. ఇక్కడ ఛార్జ్ మైనస్ Q అనుకోండి. సో ఇప్పుడు 1 2 3 4 5 6 సర్ఫేసెస్ మీద ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది? ఈ రకంగానే చేయాలి. ఓకే అమ్మా, 1 2 3 4 5 6 ఇక్కడ 3 ప్లేట్లు ఇచ్చి ఇక్కడ 2 ప్లేట్లు తీసుకొని చేస్తా. మీరు 3 ప్లేట్లతో చేయండి సరదాగా. ఇక్కడ ఛార్జ్ Q, ఇక్కడ 4Q పాజిటివ్ ఛార్జ్, ఇక్కడ మైనస్ Q. ఓకే అమ్మా, ఈ ప్రతి సర్ఫేస్ మీద ఎంతెంత ఛార్జ్ వస్తుంది? ఇప్పుడు ఇది ఎలా క్యాలిక్యులేట్ చేసాం మనం? సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా క్యాలిక్యులేట్ చేయండి. ఎంత వస్తుందో కామెంట్స్లో పెట్టండి అమ్మా, కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకేనా? ఇక్కడతో మనం ఈ వీడియో ఆఫ్ చేద్దాం అమ్మా. నెక్స్ట్ మనం స్పియర్కి సంబంధించిన స్పియర్స్కి గాస్ లా ఏ విధంగా అప్లై చేస్తామో చూద్దాం నెక్స్ట్ వీడియోలో. ఓకే అమ్మా, రైట్.